Yes. जय हो लीडर्स, जय हो మహాగురూజీ. ఆ, ఏపీ తెలంగాణ మన గ్రేట్ లీడర్ వెంకటరాజ్ సార్కి ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు సాటర్డే రోజు 2025 సాటర్డే, మరి 22nd రోజు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ, మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మందికి అంటే మా దగ్గర ఒక 30,000 మెంబర్స్ వరకు ఈ ప్రోడక్ట్ తీసుకొని వాడుకొని అన్ని రకాలుగా హెల్త్ ప్రాబ్లమ్స్ బయటపడ్డారు. మరి అలా అందరికీ ఒక దిక్సూచిగా ఉన్న మన గ్రేట్ లీడర్ మన వెంకటరాజ్ సార్కి అయితే మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే సార్ ఫస్ట్ ఈ అవకాశం అనేది తీసుకొని తన ఫ్యామిలీలో అందరికీ బెటర్ రిజల్ట్ తెచ్చుకున్న తర్వాత ఈ ప్రొడక్ట్ నమ్మి మన అందరికి పరిచయం చేయడం జరిగింది. మనం కూడా చాలా రకాలుగా మరి హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డాం. మా ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డాం. అదే విధంగా మరి నేను కూడా ఒక 2,000 మంది వరకు టీం వరకు ఇవ్వడం జరిగింది. అది కూడా టీం ద్వారానే. కాబట్టి నేను ఒక 100+ ఇవ్వడం జరిగింది. అందులో కూడా ప్రతి ఒక్కరికి మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. కంప్లీట్ గా హెల్త్ గురించి అయితే సూపర్ ఉంది ప్రొడక్ట్. మన ఈ బయోటోరియం ప్రొడక్ట్ మ్యాగ్నెటిక్ మరి మ్యాట్రస్ కానీ, వాటర్ ప్యాడ్ కానీ, రిస్ట్ బెల్ట్ కానీ, హెడ్కి సంబంధించిన బెల్ట్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి, జెన్యున్ ఉన్నాయి. మరి అలాంటి ప్రొడక్ట్ గురించి చాలా మంది అయితే ప్రొడక్ట్ వాడి రిజల్ట్ అనేది పొందడం జరిగింది. వాళ్ళ నుండి మనం టెస్టిమోనియల్ అనేది తీసుకుందాం. వాళ్ళకు వచ్చిన రిజల్ట్ అనేది ఒక్కొక్కరి నుంచి అనేది షేర్ చేసుకుందాం. ఓకే. మరి నేను ఈ ఈ కంపెనీలోకి రావడం అనేది ఒక 28 మంత్స్ అనేది అయింది. 2023లో స్టార్ట్ అవ్వడం జరిగింది. మన గ్రేట్ లీడర్ మహా గురూజీ నాకు పరిచయం చేయడం జరిగింది ఒక కార్తిక్ సహాయంతోని. మరి ఆ కార్తిక్ సార్ అనేది లేడీ ఇప్పుడు అవుతే తను మరి మన మహా గురూజీ మన వెంకట్రావు సార్ అయితే నన్ను గైడ్ చేసుకుంటూ బాగుంటుంది సార్ అని చెప్పి తీసుకుపోవడం జరిగింది. అదే విధంగా నేను కూడా సార్ చెప్పడం తోటి నేను నమ్మలేదు. మా అత్తమ్మకి పెరాలసిస్ పరంగా రిజల్ట్ వచ్చిన తర్వాత నేను అప్పుడు ఈ ప్రొడక్ట్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది. తనకు మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. తన రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళీ మా చిన్నమ్మకు కూడా ప్రొడక్ట్ ఇచ్చాను. తనకు ఆర్థడిక్ ప్రాబ్లమ్స్ మొత్తం జాయింట్ పెయిన్, ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటది అనమాట. కాబట్టి అలాంటి ఆమెకు నేను ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత తను ఆ పడుకుంది. నైట్ పడుకున్న తర్వాత మార్నింగ్ ఒక 15 hours కంటిన్యూగా పడుకుంది స్టార్టింగ్ ఇచ్చినప్పుడు అయితే. అంటే అంత సివియర్ ప్రాబ్లం ఉన్నది. ఆమె కూడా అందు నుంచి బయటపడింది. ఆమె ఎక్కడన్నా విలేజ్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళినా కానీ చెప్తుంది, నేను ఈ బెడ్ నా వెంబడే తీసుకుపోతున్నా అని చెప్తుంది. ఆ ఆ రిజల్ట్ చూడడం జరిగింది. మా ఇంకో అత్తమ్మకు మంచి రిజల్ట్ వచ్చింది. స్టార్టింగ్ లో ఒక గ్రేట్ లీడర్ మా సాయిబాబా సార్ అని ఉండే ఆ సారు నేను ఒక సార్కి స్టార్టింగ్ లో ఒక 82 years అయినా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఒక 2 years 2 months నుంచి ఒక ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడు. ఆయనకి హ్యాండ్ మూమెంట్ అనేది లేదు. ఎంతసేపు చేసినా కానీ ఫిజియోథెరపీ ఇక్కడికి వస్తుంది, స్ట్రేట్ వస్తుంది అంతే. ఇలానే వస్తుంది. తనకు మన ప్రొడక్ట్ ఇచ్చిన ఒక 5 days లోనే చేతి మొత్తం ఇట్లా పైకి లిఫ్ట్ చేసినాడు. ఆ ఫిజియోథెరపీ ఎవరైతే చేసిండో ఆయన కూడా హవక్ అయిపోయిండు. అరే ఇంత మంచి ప్రొడక్ట్ ఉందా అని చెప్పి. కాబట్టి మన ప్రొడక్ట్ చెప్తున్నాం కదా, మన ప్రొడక్ట్ చెప్పాలంటే నేను ఈ ప్రొడక్ట్ వాడే ముందు కూడా నేను ఆ గోల్డ్ జిమ్ ట్రైనర్ అనమాట. మీరు గోల్డ్ జిమ్ అని చెప్పి గూగుల్ సెర్చ్ చేయండి. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ జిమ్. ఓకే. దాంట్లో ఆ ప్రీమియం పర్సనల్ ట్రైనర్ నేను. కాబట్టి అక్కడ మా నేను డాక్టర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తాను అనమాట. డాక్టర్స్ కానీ మంచి మంచి సెలబ్రిటీస్ కూడా ట్రైనింగ్ ఇస్తాను. ఇచ్చేటప్పుడు అక్కడ ఒక డాక్టర్ని అడగడం జరిగింది, సార్ ఇట్లా మ్యాగ్నెటిక్ థెరపీ ప్రొడక్ట్ ఉంది, మరి ఇది ఇవ్వచ్చా అందరికంటే. తను చెప్పాడు, రిజల్ట్ అనేది మీ అత్తమ్మ కోసమే అడుగుతున్నా కదా, రిజల్ట్ అనేది కొంచెం స్లోగా వస్తుండొచ్చు, కానీ మంచి వాడొచ్చు అని చెప్పిండు. ఇంకా దాని గురించి స్టడీ చేస్తే 45 థెరపీస్ ఉన్నాయి. అందులో ఫిజియోథెరపీ, ఆక్యుపెంచర్ థెరపీ, మడ్ థెరపీ, కుర్త్ థెరపీ, కలర్ థెరపీ, ఇట్లా థెరపీల పేర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయినాడు. అందులో ఈ మ్యాగ్నెటిక్ థెరపీ ఒకటి అని చెప్పడం జరిగింది. దాని గురించి అప్పుడు నేను ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కువ స్ట్రచ్ చేయడం జరిగింది.
గూగుల్లో సెర్చ్ చేశాను. అసలు నియోడైనియం అంటే ఏంది, అసలు ఎట్లా బ్లడ్ కు అట్రాక్ట్ అవుతుంది, ఎలా వర్క్ చేస్తుందో అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత అప్పుడు నాకు క్లియర్ అనిపించింది. అప్పుడు మా అత్తమ్మకు ప్రొడక్ట్ ఇచ్చి వాడిపించాను. ఇలా ఎన్నో టెస్టిమోనియల్ మా ఇంట్లోనైతే నేను చూసినాను. చూసిన తర్వాత ఈ ప్రొడక్ట్ 100% జనాలకు యూజ్ అయ్యే ప్రొడక్ట్ అని చెప్పి నేను నమ్మాను. నమ్మిన తర్వాత అప్పుడు చిన్నగా ఇంకా ఇది జనాలకి ఎక్కువ యూజ్ అవుతుంది కదా, ఇంకా బిజినెస్ పరంగా కూడా మూవ్ అయ్యాను అనమాట. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ చెప్పాలంటే నేను ఏదైతే నా జిమ్ ట్రైనింగ్ ఉందో ప్రొఫెషనల్, అది మొత్తం ఆపేసిన. 14 years కెరియర్ అది ఆపేసి కంప్లీట్ గా దీంట్లోకి రావడం జరిగింది, ఈ బయోటోరియం కంపెనీలోకి. ఇప్పుడు ఓన్లీ నా ఛాయిస్ ఏందనంటే వేరే ఛాయిస్ ఏం లేదు. ఛాయిస్ అంటూ ఉందంటే ఈ బయోటోరియం, వన్ అండ్ ఓన్లీ కంపెనీ ఈ బయోటోరియం కంపెనీ. ఈ బయోటోరియం కంపెనీ గురించే నేను ప్రమోట్ చేస్తున్నాను. నేను ఏదైతే పొందానో ఆ హెల్త్ బెనిఫిట్స్ అనేది జనాలకి ఇవ్వాలని చెప్పి ఒక కంకణం అనేది కట్టుకున్నాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి, కొత్త వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ, అదే విధంగా గ్రేట్ లీడర్స్ ఎంతో మంది ఉన్నారు, ప్రొడక్ట్ వాడిన వాళ్ళు కానీ. మీ టెస్టిమోనియల్ అందరు చెప్పండి. ఆ, జనాలకి చాలా మందికి మనకు అవేర్నెస్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, చాలా మందికి యూజ్ అవుతుంది. ఎన్నో రకాల టెస్టిమోనియల్ మీకు వచ్చి ఉంటాయి కాబట్టి అవి చాలా మందికి యూజ్ అవుతాయి. ఒక్కొక్కరు హ్యాండ్ రైస్ అయితే చేయండి, నేను ఒక్కొక్కరిని ఇన్వైట్ చేస్తాను. ఓకే, మరి సెషన్ అని స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే మనకి శ్రీదేవి మేడం యూనివర్స్ అని చెప్పి పెట్టడం జరిగింది. మేడంకి అన్మ్యూట్ ఇస్తున్నాను, ఒక్కసారి మీరు మాట్లాడండి మేడం. మీకు వచ్చిన రిజల్ట్ ఏదైతుందో చెప్పండి మేడం, షేర్ చేసుకోండి. జై హో ఆల్ గ్రేట్ లీడర్స్. ఎస్ మేడం. నా పేరు శ్రీదేవి సార్, నేను నల్గొండ నుంచి. ఎస్ మేడం. నేనైతే ఈ ప్రొడక్ట్ లో బీపీకి తీసుకోవడం జరిగింది సార్. ఓకే. నాకు 6 years నుంచి ఉన్న లో బీపీకి నేను బాలకృష్ణ గారి ద్వారా ఈ ప్రొడక్ట్ తీసుకోవడం అయితే జరిగింది. నేను ఒక 1 month వాడిన తర్వాత నాకు లో బీపీ ఇంక్రీజ్ అయ్యింది. ఆ లో బీపీ ఇంక్రీజ్ అవ్వడంతో పాటుగా నాకు ఒక చిన్న టెస్ట్ చేయించుకుంటే ఫైబ్రాయిడ్ ఉందని కూడా రిపోర్ట్ లో వచ్చింది. తర్వాత ఓకే. ఆ ఫైబ్రాయిడ్ కి మరి మెడిసిన్ తీసుకోవాలా లేకపోతే ఆపరేషన్ చేయించుకోవాలా అని చెప్పేసి అప్పటికి 10 mm స్టోన్ సార్ అది. అయితే ఓకే. మరి అప్పటికి అట్లా ఉంది ఎట్లా అని చెప్పేసి నేను ఆ సుధీర్ సార్ని అడగడం జరిగింది. అట్లా అడిగినప్పుడు సార్ నాకు పిల్లో ఉంటది కదా సార్, మన పిల్లో, ఆ ఎస్ పిల్లోకి మేడం. నాట్స్ అయితే దానికి కుట్టించుకొని మన స్టమక్ కి ర్యాప్ చేయమని చెప్పారు సార్. ఓకే. అలా చేయడం ద్వారా నాకు ఒక 1 month లో ఆ ఫైబ్రాయిడ్ అనేది నాకు యూరిన్ లో కరిగిపోయింది. ఓకే, సూపర్ మేడం. గ్రేట్ మేడం. స్టార్ట్ మేడం. అవును సార్. నాకైతే పెద్ద సూపర్ మేడం. టెస్ట్ ఉంటారు గ్రేట్. ఇది. ఎస్ మేడం. చాలా ఇంత మంచి ప్రొడక్ట్ నాకు లో బీపీ ఇంక్రీజ్ అవ్వడంతో పాటుగా ఫైబ్రాయిడ్ కూడా కరిగిపోవడంతో పాటు నాకు కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండే సార్. ఆ, మడిమ నొప్పి ఉండేది, మైగ్రేన్ ఓకే. ఉండేది. సో అంటే నాకు ఇవన్నీ ఉన్నాయని ప్రొడక్ట్ వాడుతూ ఉన్న క్రమంలో ఆటోమేటిక్ గా అవి గుర్తొచ్చి నాకు ఇవి ఉండే అనేసి నేను అప్పుడు గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒకదానికి ఓకే. వాడితే మల్టిపుల్ గా రిజల్ట్ అయితే తీసుకున్నా. ఈ కంపెనీలో వర్క్ చేయడం అనేది, ఈ కంపెనీ ప్రొడక్ట్ గురించి మనం ఎండి గారి లాగా హెల్దీ ఇండియాలో భాగంగా మన ఎస్ వంతుగా మేడం. మనం ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలన్న సంకల్పంలో మనము భాగస్వాములైనందుకు నేను థ్యాంక్స్ టు ఎండి గారు, ఎస్ మేడం. థ్యాంక్స్ టు గ్రేట్ మేడం. ఇన్వైటర్. కరెక్ట్ మేడం. ఎస్ మన మేడం. నిజంగా సార్ చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. నాకు వచ్చిన రిజల్ట్ కి గాను నేను నల్గొండలో నేను బాలకృష్ణ గారు ఇక్కడ ఆఫీస్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ, ఓకే. మాకు టీం కూడా ఫామ్ అయింది. మేము పర్ డే ఇన్కమ్ కూడా తీసుకుంటున్నాం. చాలా పెద్ద ఎస్ రిజల్ట్ మేడం. సార్ నాకు వచ్చింది. గ్రేట్ మేడం. ఎస్ మేడం. థ్యాంక్స్ జై శ్రీదేవి మేడం, ఇన్వైటర్. గ్రేట్ మేడం. సూపర్ మేడం. ఎప్పుడైతే మనకు రిజల్ట్ వస్తుందో మేడం, ఆ మనకు అంటే దెబ్బ తగిలిన వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది అన్నట్టు, మీకు ఎప్పుడైతే మీరు సఫర్ అవుతున్నారో ఆ రిజల్ట్ ఎప్పుడైతే మీకు ఓన్ గా వచ్చిందో అప్పుడు మీరు ధైర్యంగా బయట చెప్పగలుగుతారు మేడం. అంతే గ్రేట్ సార్. నేను మేడం. ఇప్పుడు బల్లగుద్ది ఈ బైటోరియం గురించి ఎస్. చెప్తాను.
ఇంకొకటి ఏంటి సార్ అంటే, అవును. ఇది ఎవరికైతే ప్రొడక్ట్ వాడుకునే అదృష్టం ఉంటేనే, చెప్పగానే వినే అదృష్టం అయితే, ఆ ప్రొడక్ట్ వాడే అదృష్టం ఉన్న వాళ్ళకే ప్రొడక్ట్ వాడతారు సార్. ఈ బిజినెస్ ఎస్. కూడా చేయాలన్నా పూర్వజన్మ పుణ్యఫలం ఉంటే తప్ప ఇందులో ఇన్కమ్ అయితే తీసుకోలేము సార్. అదైతే నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నా. కరెక్ట్ జై మేడం. వైటల్, అవును. జై సిఎండి గ్రేట్ సార్, మేడం. జేఈ బయటర్. గ్రేట్ మేడం. జై వెంకట్ సార్, మంచి. జై సుధీ సార్. గ్రేట్ మేడం. ఎస్. థ్యాంక్ యూ సూపర్ సార్. మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచి టెస్టిమోని అనేది ఇవ్వడం జరిగింది. ఎస్, గ్రేట్ మేడం. ఇంకా చాలా మందికి హెల్ప్ చేయండి మేడం. మీరు 100% హెల్ప్ చేస్తున్నారు. ఇంకా నా వంతు మాటగా కూడా ముందుకెళ్ళండి. ఇంకా హెల్ప్ చేయండి. మీకు వచ్చిన రిజల్ట్ ఎవరు విన్నా వినకున్నా మీకు వచ్చింది షేర్ చేసుకుంటున్నాను మేడం. 100% బాగుంటుంది. గ్రేట్ మేడం. థ్యాంక్ యూ ఎస్ సార్. మేడం. శ్రీదేవి మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ టెస్ట్ చాలా మందికి యూజ్ అవుతుంది. ఆల్రెడీ రికార్డ్ కూడా అవుతుంది కాబట్టి గ్రేట్ మేడం. థ్యాంక్ యూ. ఎస్. ఓకే సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ సయ్యద్ షాన్ బాషా సార్, మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాం సార్. ఎస్ సార్, హలో వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి సార్. ఎస్ సార్. సార్, రవి ఎస్ సార్, సార్. ఎస్ సార్. జై హో రవి సార్. ఎస్ సార్, మీ వీడియో ఆఫ్ అయింది సార్, ఒక్కసారి చూడండి. ఇప్పుడు సార్, ఎస్, ఇప్పుడు క్లియర్ ఉంది సార్. సార్ జై హో రవి సార్, ఎస్ సార్. జై హో జై హో ఈగల్, సార్. జై హో ఈ బయోటేరియం కంపెనీ సార్, జై ఎస్ హో సార్. సాగర్ సార్, జై హో వెంకట్రాజ్ సార్. సార్ నా టెస్ట్ మనీ సార్, నేను మా మమ్మీ కోసం తీసుకున్నాను సార్. ఓకే. నేను లాస్ట్ 2 years బ్యాక్ అంటే నవంబర్ 29, 2023లో తీసుకున్నాను సార్. అప్పుడు సూపర్ డిలక్స్ ఉంది, 9600 కాస్ట్లో ఉండింది. అది ఓకే. తీసుకున్నాం. మా అప్లైనర్ వచ్చి సుబ్రహ్మణ్యం సార్. సుబ్రహ్మణ్యం సారు ప్లస్ మనకు పరశురామ్ సారు, దివాకర్ సార్ వీళ్ళు ఉన్నారు. వీళ్ళు వచ్చి మాకు పరశురామ్ సార్ డెమో ఇచ్చారు. డెమో ఇస్తే ఓకే. ఏదో సంథింగ్ ఏదో ఉందని అనుకున్నాను ఆ డెమోలో. అదే టైంలో సేమ్ టైంలో మా అమ్మకి మేము సిమ్స్లో పెట్టుకున్నాము తిరుపతిలో. ఆ ప్రాబ్లమ్స్ వచ్చి లివరు, గ్యాస్ ట్రబుల్, థైరాయిడ్ నొప్పులు ప్లస్ షుగరు, బీపీ 6 సమస్యలతో బాధపడతా ఉన్నాను సార్. అది దగ్గర ఓకే. దగ్గర ఫస్ట్ ఆమెకి గ్యాస్ ట్రబుల్ అనేది వచ్చింది. మెడిసిన్ వాడుతూ ఉన్నాం. తర్వాత కొంచెం కొంచెం అన్ని సార్, సమస్యలు పెరుగుతూ ఉన్నాయి మీ కానీ మీ మీ వీడియో కొంచెము ఆఫ్ కనిపిస్తుంది సార్ మీ తల. ఇప్పుడు ఓకే సార్. పైకి వెళ్ళిపోవడం వల్ల అలా అయింది. ఓకే సార్. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్. అది మళ్ళీ ఆపే సార్ కొంచెం ఇప్పుడు వెనకాలకు ఉన్నట్టు. ఇప్పుడు ఓకే. ఇది క్లియర్ సార్. కంటిన్యూ, ప్లీజ్ కంటిన్యూ. అది సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి కానీ టాబ్లెట్ వేసుకోవడం దానివల్ల సమస్యలు పెరుగుతూ వచ్చినాయి. గ్యాస్ ట్రబుల్ తర్వాత షుగర్ వచ్చింది, షుగర్ తర్వాత బీపీ వచ్చింది, ఆ తర్వాత నొప్పులు వచ్చినాయి, తర్వాత థైరాయిడ్ వచ్చింది. ఇవన్నీ టాబ్లెట్స్ మింగుతూ ఆమెకి లివర్ ప్రాబ్లం వచ్చింది. ఓకే. ఒక్కొక్కటి ఇంక్రీజ్ అయ్యి వచ్చినాయి సార్. సమస్యలన్నీ ఎక్కువ అయిపోయినాయి. మా అమ్మకి 70 సంవత్సరాలు ఉంటాయి సార్, 70+ ఉంటుంది. ఓకే. మన సుబ్రహ్మణ్యం సారు మన అప్లైనర్ వచ్చి నాకు ఇట్లా చెప్పడం జరిగింది. సరే ఇదేదో సంథింగ్ ఏదో డిఫరెంట్గా ఉండాలి, ఎనర్జీ వస్తుంది టెస్ట్ మనీలో మామూలుగా ఈ డెమో ఇవ్వడంలో ఆ విధంగా అనిపించింది. తర్వాత నేను ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు నవంబర్ 29, 2023లో వచ్చింది సార్. తర్వాత మేము ఓకే. సెప్టెంబర్ దాకా మా అమ్మకి అది వాడిచ్చాను. అంటే ఆల్మోస్ట్ ఒక 10 నెలలు. ఓకే. ఈ ఎవ్రీ మంత్ మనం పోయి టెస్ట్ చేయించుకుంటూ వచ్చినాము. వాళ్ళు డోసు కొంచెం తగ్గించుకుంటూ వచ్చారు. తర్వాత అట్టే కంటిన్యూ చేసుకుంటూ 10 నెలలు అయితే కంటిన్యూగా వాడిచ్చాను సార్. తర్వాత హెచ్ఎన్స్ అనే ఒకటి ఉంది సార్, టెస్ట్, షుగర్ టెస్ట్. ఓకే. దాన్ని తీపిస్తే దాంట్లో ఏం ప్రాబ్లం లేదు అని చెప్పని డాక్టర్ సలహా తీసుకున్న తర్వాత షుగర్ ట్యాబ్లెట్ అనివ్వండి, బీపీ ట్యాబ్లెట్ అనివ్వండి, నొప్పులు ఇవ్వండి, గ్యాస్ ట్రబుల్, ఈ 4 ట్యాబ్లెట్లు పూర్తిగా తీసేసాం సార్. ఎప్పుడు సెప్టెంబరు 2024 అంటే తర్వాత ఒక 10 నెలల తర్వాత 10 నెలల దాకా వాడిచ్చాం. ఓకే. ఆ తర్వాత ఏంటంటే ఈ ట్యాబ్లెట్లు అన్నీ తీసేసాం సార్. తర్వాత ఒక చిన్న ఇష్యూ వచ్చింది సార్. మా అమ్మకి ఏంటంటే థైరాయిడ్ కూడా 100 mg నుంచి 50 mgకి వచ్చింది సార్ ట్యాబ్లెట్. గ్రేట్ సార్. గ్రేట్. ఈ లివరు 38% డ్యామేజ్ ఉంది సార్ మా మమ్మీకి.
తర్వాత ఓకే 15%కి వచ్చింది తగ్గుకుంటూ. ఓకే ఒక చిన్న మిస్టేక్ జరిగింది సార్. దాంట్లో ఏంటంటే ఏమైందనంటే అన్నీ తగ్గాయి కదా అనే ఉద్దేశంతో మా మదర్ ఏం చేసిందనంటే ఈ 4 టాబ్లెట్లు తీసేసాం కదా, ఈ ఓకే ఇంకా థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటూ వచ్చింది. ఓకే లివర్ టాబ్లెట్ ఆపేసినారు. అది ఎందువల్లనంటే ఓకే ఆ ఊరికి పక్కన ఒక 10 కిలోమీటర్ల దూరంలో నాటు మందు ఇస్తారు సార్ మా ఏరియాలో. మాది నెల్లూరు డిస్టిక్ సార్. సార్ చెప్పడమే మర్చిపోయాను, నెల్లూరు డిస్టిక్ సార్. ఆ, ఓకే నాటు మందు ఇచ్చేగాడ అది తీసుకొని వచ్చి అది వాడడం స్టార్ట్ చేసింది. అది 16 వారాలు వాడింది సార్. ఓకే ఆ సిమ్స్ లో, తిరుపతి సిమ్స్ లో ఇచ్చిన టాబ్లెట్స్ అనేటి ఇది వాడకం స్టార్ట్ చేసిన తర్వాత ఒక వారం వాడింది, తర్వాత ఆపేసింది. ఈ ఓకే ఆపేసిన దాని వల్ల దానికి తోడు దగ్గర దగ్గర 4 నెలలు పూర్తిగా పట్టింది సార్ ఈ 16 వారాలు అనేటి. దానికి తోడు 2 సార్లు పడింది సార్, కింద పడింది. ఓకే ఈ పడ్డంతో ఏముందంటే లివర్ అనేది కొంచెం అదిరి మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఓకే ఈ 16 వారాలుగా వాడుతూ టాబ్లెట్ వాడుతూ ఉంటే అది క్లియర్ అయిపోయి ఉండేది సార్. థైరాయిడ్ కానివ్వండి, లివర్ అనేది కూడా క్లియర్ అయిపోయి ఉండేది. మా బ్యాడ్ లక్ సార్. ఆమె ఓకే జూలైలో, ఈ సంవత్సరం 2025లో జూలైలో ఎక్స్పైర్ అయింది, చనిపోవడం జరిగింది. నేను అందరికీ ఓకే కోరుకునేది ఓకే సార్, ఈ లీడర్స్ ఉండే అందరికీ చెప్పడం కోరుకునేది సార్, దయవుంచి అందరికీ టాబ్లెట్ మాత్రం కంటిన్యూ చేయమని చెప్పండి. అదే కరెక్ట్ సార్. టాబ్లెట్ ఎస్ వెంకట్రాజ్ సార్ చెప్పినట్టు మంది మెడిసిన్ కాదు అని చెప్తూనే ఉన్నారు. మనది బ్లడ్ సర్క్యులేషన్ చేస్తుంది అని చెప్తున్నారు. నేను చెప్పడం అదే సార్. దయవుంచి అందరూ టాబ్లెట్, ఎవరైనా లీడర్ పోతారు కదా, ఏదైనా షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇంకోటి ఏదన్నా ఉంది ప్రాబ్లమ్స్, టాబ్లెట్ మాత్రం కంటిన్యూ చేయమని చెప్పండి. డాక్టర్ సలహా తీసుకొని ఆపుకోమని చెప్పండి సార్. నేను లాస్ అయ్యాను సార్ మా అమ్మని. మిగతా వాళ్ళు కూడా ఆ విధంగా బాధపడకూడదు సార్. ఎస్ సార్. ఎస్ సార్. మంచి టెస్ట్ మోని అయితే ఇచ్చారు సార్. అందులో రెండు రకాలుగా ఉంది. ఒకటి ఏంటనంటే మన ప్రొడక్ట్ వాడడం వల్ల కూడా బెటర్ అయింది, తనకు అవును సార్. ఎక్కువ ఉన్నది కూడా తగ్గింది అని చెప్పారు ఒకటి. ఇంకోటి ఏంటంటే అవును సార్. తగ్గిందన్న ఉద్దేశంతో కూడా అమ్మగారు ఏం చేశారంటే ఆపడం జరిగింది, అవును సార్. టాబ్లెట్ ఆపడం జరిగింది. ఆపడంతో ఏమైపోయింది అని అంటే కొంచెం మళ్ళీ సివియర్ గా అయింది. మనం ఇక్కడ అదే అవును సార్. చెప్తున్నాం, వెంకటరాజ్ సార్ అయినా మన లీడర్స్ అయినా డాక్టర్ సాగర్ జోషి అయినా సార్ అదే చెప్తున్నారు. ఏంటనంటే మనం డాక్టర్ ఇచ్చే మెడిసిన్ వాడుకుంటూ మనది వాడుకోమని చెప్తున్నారు. కాబట్టి అవును సార్. ఈ ఎస్ సార్, ఇక్కడ ఏం సార్ అని అంటే మనకు ఎన్నో ఏండ్ల నుంచి ఎప్పటి నుంచో మన బాడీ అనేది డ్యామేజ్ అవుతూ వస్తుంది. ఇది మన అవును సార్. మెడిసిన్ కాదు కాబట్టి స్లోగా తగ్గిస్తుంది. ఆ ప్రాసెస్ లో అవును మంచి జరిగింది. కానీ ఏమైందనంటే ఈ ఆపడం వల్ల కానీ కొంచెం ఇంకా ఎక్కువ హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల అట్లా అవును. అమ్మగారు మన ఎస్ ఏజ్ కూడా సార్, ఆమెది ఏజ్ కూడా ఏజ్ కూడా 70. ఉంది కదా. ఎస్ సార్. ఎస్ సార్. ఆమె చేసిన మిస్టేకే సార్. నేనైతే ఎస్ దగ్గరలో బయట ఉంటాను, వారానికి ఓకే ఒకసారి ఉంటాను. ఆమె ఓకే చేసిన మిస్టేక్ వల్ల ఆమె ప్రాణం మీదకి తెచ్చుకునేది సార్. ఓకే సార్. ఓకే అంతే సార్. ఒకటి మంచి మెసేజ్ అయితే ఇచ్చారు సార్. ఆ, సార్. మంచి మెసేజ్ ఇచ్చారు. మీరు ఇచ్చిన మెసేజ్ కూడా అందరు పాటిస్తారు సార్. అందరు వింటున్నారు, అందరు సేమ్ పాటిస్తారు సార్. మెడిసిన్ నాకు ఆపొద్దు, మనం మ్యాట్రెస్ వాడుకుంటుండాలి. అవును సార్, నా కోరిక కూడా అదే సార్. నేను ఇచ్చింది కూడా అప్పుడు ఇచ్చింది కూడా సార్, అప్పుడు అవైలబుల్ ఉంది మనకు సూపర్ డిలక్స్ కిట్టే సార్. ఇప్పుడు మాకు ప్రీమియం కిట్ కూడా కాదు, సూపర్ డిలక్స్ ఎస్ కిట్టే. దాంట్లోనే మాకు అంత రిజల్ట్ వచ్చింది సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. చాంద్ పాషా సార్ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ, ఏది మిస్టేక్ జరుగుతుందో కూడా చెప్పడం జరిగింది సార్. గ్రేట్ సార్. అవును. థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ సార్. సరే సార్. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ సార్. ఎస్ మీ మాటలు చాలా మందికి ఉపయోగపడతాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ సుమిత్ర మేడం, మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను మేడం. Yes. చూడండి మేడం ఒక్కసారి. జై జై హో మహాగురూజీ, జై హో ఆల్ గ్రేట్ లీడర్స్ సార్. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు సుమిత్ర సార్. Yes, నేను మేడం. 6 మంత్స్ నుంచి ఈ బిజినెస్ లో ఉన్నాను సార్. 6 మంత్స్ నుంచి వాడుతున్నాను బెడ్, వాటర్ ప్యాడ్ అన్ని.
నాకు చాలా బ్యాక్ పెయిన్ చాలా ఉండేది సార్. ఈ మెడలు అవి పిల్లో పెట్టుకున్నా కూడా మెడలు అన్ని నొప్పులు వస్తూ ఉండేవి సార్. స్లీప్ సరిగ్గా ఉండేది కాదు, ఊరికే మెళుకు వస్తూ ఉండేది అట్లా. ఇప్పుడు ఈ బెడ్ వాడుతున్న దగ్గర నుంచి డీప్ స్లీప్ వెళ్తున్నాను, మంచి నిద్ర పడుతోంది సార్. బ్యాక్ పెయిన్ గ్రేట్ మేడం. తగ్గింది. మళ్ళీ నా చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయ్యి ఉండే సార్ పడి. అసలు ఏం ఓకే. పట్టుకోలేకుండా అయిపోయేది, బరువు పట్టుకోవడం కుదిరేది 1 kg కూడా పట్టుకోలేకుండా ఉండేదాన్ని. రిస్ట్ ఓకే. ప్యాడ్ పెట్టుకున్న దగ్గర నుంచి బాగా పనిచేస్తుంది సార్. నేను అన్ని బిందెలు అన్ని పట్టుకోగలుగుతున్నా, ఎంత బరువైనా మోయగలుగుతున్నాను సార్. గ్రేట్ మేడం. చాలా సూపర్ మేడం. చాలా మంచిగా పనిచేసింది. డైజెషన్ సిస్టమ్ కూడా బాగలేకుండే నాకు. 2 days కి అట్లా వెళ్తూ ఉండేదాన్ని. ఇప్పుడు మంచిగా ఓకే. అది కూడా చాలా మంచిగా అవుతుంది సార్. మళ్ళీ నీళ్లు తాగటం వల్ల, ఆ నీళ్లతో ఫేస్ వాష్ చేసుకున్నందువల్ల సైట్ కూడా తగ్గింది సార్ నాకు. మొన్న టెస్ట్కి వెళ్తే ఓకే. తగ్గిందని తగ్గించి ఇచ్చారు సార్ గ్లాసెస్. ఎస్ నేను మేడం. ఫస్ట్ కిట్ వచ్చేసి ఆ, శ్రీకాకుళంలో వాళ్ళకి ఇచ్చాను సార్, మా రిలేటివ్స్కి. ఓకే. ఆవిడకి ఏంటంటే ఈ చేతులు ఇట్లా లేవకపోయేది సార్, కొంచెం వెయిట్ ఉండేది ఆవిడ. బాగా ఓకే. చేతులు ఇట్లా పైకి లేవటం కదలటం ఏం లేవు, చాలా నొప్పులుగా ఉన్నాయి అని చెప్పి నేను మామూలుగా ఊరికినే మాట్లాడుతూ చెప్పాను సార్. నేను వాళ్ళకి ఇచ్చాను ఫస్ట్ కిట్. ఆమె ఓకే. వాడి నేను 3 మంత్స్ పడుతుంది మేడం, ఇది మినిమం 3 మంత్స్ వాడాలి ఎవరైనా అని చెప్పాను. కానీ వాళ్ళు ఓకే. 1 week లోనే ఆమె నాకు ఫోన్ చేసి చెప్పింది సార్. 1 week లోనే నాకు మంచిగా అయింది, చెయ్యి లేస్తున్నది, గ్రేట్ మేడం. హ్యాపీగా ఉంది ఇది సూపర్. వాడుతుంటే అని చెప్పారు సార్. మళ్ళీ ఇంకో కిట్ వచ్చేసి అక్కడ ఇచ్చాను సార్. వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళే చెప్పారనమాట ఓకే. మాకు వాళ్ళది వాళ్ళు తగ్గింది ఇచ్చారు. అనేసి. ఓకే. ఓకే. బెంగళూరులో ఇచ్చాను సార్. ఆవిడకి ఓకే. పెరాలసిస్, కర్ర పట్టుకొని నడుస్తున్నాను, కొంచెం ఓకే. కొంచెం నాకు కూడా రిలీఫ్ వస్తుంది అట్లా చెప్పింది సార్. ఫస్ట్ కిట్టే అట్లా రిజల్ట్స్ వచ్చేసరికి ఆ, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ నేను. గ్రేట్ మేడం. ఫస్ట్ కిట్ అట్లా ఎవరికి రాదు కదా, అందరు ఏవేవో చెప్తూ అవును. ఉంటారు, తీసుకోరు అట్లా. అవును. ఫస్ట్ కిట్ లో అట్లా వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉండి ఇది చేస్తున్నాను సార్. చాలా గ్రేట్ ఇంట్లో కూడా, మేడం. మా ఇంట్లో కూడా వాటర్ సార్ మొన్నటి వరకు మాకేంటో మురికిగా వచ్చింది సార్. మంజీరా వాటర్ తాగుతాం మేము, ఆ మినరల్ వాటర్ అవి తాగం సార్. మంచి ఆ పని మంజీరా చేస్తున్నారు మేడం. వాటర్ లో గ్రేట్. రెడ్ మంచి కలర్ వాటర్ లో తాగుతారు. అట్లా వచ్చినాయి సార్ 1 week వరకు నీళ్లు. వస్తే ఓకే. అంతకుముందు మామూలుగా బిందెలో తాగేవాళ్ళం, ఆ బాటిల్లో పోసుకొని తాగుతూ ఉంటే సరే ఆ మురికి వాసన ఏం లేకుండా అయిపోయింది సార్. ఇంక ఇప్పుడు ఓహో. మా పిల్లలు గ్రేట్ మేడం. వాటర్ ప్యాడ్ పెట్టుకొని వాటర్ లోనే తాగుతున్నాను సార్. నలుగురు ఉంటే 2 బాటిల్ పెట్టుకొని అయిపోగా నింపుకొని పోసుకోవటం అట్లా. ఆ వాటర్ వల్ల చాలా బెనిఫిట్ పొందాం మేము. విడిగా తాగలేకపోతున్నాం, ఇంకా బిందెలో కుండలో నీళ్ళు అసలు తాగలేకపోతున్నాం, అందులో పొయ్యింది తాగట్లేదు అసలు. చాలా ఓకే. ఓకే. హ్యాపీగా ఉంది సార్, చాలా మంచిగా పనిచేసింది. ఓకే. థ్యాంక్ గ్రేట్ యూ మేడం. సార్, థ్యాంక్ యూ సార్, రవి సార్. ఎస్ మేడం. ఎస్ మేడం. సుమిత్ర మేడం గ్రేట్ టెస్టిమోనియల్. చాలా బాగా మంచి టెస్టిమోనియల్ ఇచ్చారు. బ్యాక్ పెయిన్ కోసం కానీ, అంటే సర్వైకల్ ప్రాబ్లం గురించి, ఆ బ్యాక్, స్పైనల్, అదే విధంగా రిస్ట్, హ్యాండ్ది, అదేవిధంగా మీకు మీరు ఇచ్చిన శ్రీకాకుళంలో కూడా మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. అంటే షోల్డర్ పైకి లిఫ్ట్ చేయకపోయేది, ఆ అవును రిజల్ట్ కూడా సార్. మంచిగా చెప్పారు. వాళ్ళు మళ్ళీ అక్కడ వేరే దగ్గర ఇవ్వడం జరిగింది బెంగళూరులో. అక్కడ పెరాలసిస్ పరంగా కూడా రిజల్ట్ వచ్చింది. మీకు అవును అన్ని సార్, చాలా పాజిటివ్ గానే మంచి థ్యాంక్స్. రిజల్ట్ రావడం జరిగింది. అంటే ఏందనంటే ఇక్కడ మంచిగా వాడుతున్నారని అర్థం మేడం. అంతే. అవును సార్. ప్రాపర్ గా నేను మళ్ళీ బెడ్ వాళ్ళకి కానీ. మేడం. కాల్ చేసి కూడా అడుగుతున్నాను సార్, వాడుతున్నారా ఏంటి ఓకే. అట్లా అని. చాలా బాగా మంచి రిజల్ట్స్ వచ్చినాయి సార్. మా ఇంటి దగ్గర కూడా ఒకటి ఇచ్చాను, వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు అవి ఉండేవి, ఓకే. మంచిగా తగ్గినాయి. నేను ఇచ్చిన చోటల్లా పాజిటివే వచ్చింది సార్ అందరూ. గ్రేట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ మేడం. యూ సార్. మంచి టెస్టిమోనియల్ అయితే ఇచ్చారు మేడం. గ్రేట్. అందరికి యూజ్ అవుతుంది మేడం. చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంతో మందిని కూడా హ్యాపీగా ఉంచేలాగా మీరు ముందుకెళ్తున్నారు. ఇంకా చాలా మందికి ఇవ్వాలి మేడం, సుమిత్ర మేడం. ఓకే హెల్ప్ సార్, థ్యాంక్ చేయాలి. యూ సార్. ఎందుకంటే మీకు థ్యాంక్ యూ. మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి మీరు హార్ట్ఫుల్ గా చెప్పగలుగుతారు. అవును సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ నెక్స్ట్ గ్రేట్ లీడర్ సుబ్రహ్మణ్యం సార్. మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను సార్. వీడియో ఆన్ చేసుకొని చెప్పండి సార్. జై హో మహాగురూజీ. సరే ఎస్ సార్, సార్. జై హో సార్. నా పేరు సుబ్రహ్మణ్యం, నేను రైల్వేకోట నుంచి మాట్లాడుతున్నాను. నాకు ఫస్ట్ మా అప్లైన్ దివాకర్ సార్ రాజంపేట నుంచి, అతను వచ్చి నాకు ప్లాన్ చెప్పడం జరిగింది.
ప్రొడక్ట్ చూపించి డెమో చేయడం జరిగింది, పరశురామ్ సార్ ఇద్దరు కలిపి. ప్రాబ్లం లేకున్నా కూడా బాగా యూజ్ చేసుకుంటే ఏ ప్రాబ్లం రాకుండా ఉండొచ్చు సార్, ఇవి వాడుకోవడం వల్ల అని చెప్పడం జరిగింది. కానీ డెమో చేసిన వెంటనే ఎందుకో నాకు బాగా నచ్చి ప్రొడక్ట్ అయితే 5,200 రూపాయలు వాటర్ ఎనర్జీ ప్యాడ్, రెస్ట్ ప్యాడ్ తీసుకున్నాం, ఏం ప్రాబ్లం లేదు కదని చెప్పి తీసుకున్నాను. కొద్ది రోజుల తర్వాత అయితే నాకు షోల్డర్ పెయిన్ రావడం జరిగింది. ఆ షోల్డర్ పెయిన్ కి ఆ రిస్ట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల పెయిన్ మొత్తం అయితే ఉదయం కల్లా తగ్గిపోయింది. ఇప్పటి వరకు అయితే ఆ పెయిన్ రాలేదు నాకు. ప్రొడక్ట్ ఎన్ని అప్పుడు సంవత్సరాల బాగా నుంచి ఉండే సార్? ఎప్పటి నుండి ఉండే సార్? అది ఎప్పుడన్నా పని చేసినప్పుడు ఎక్కువగా ఏదైనా బరువులు మోసినప్పుడు అట్లా వస్తా ఉండే సార్ అప్పుడప్పుడు. ఓకే. నేను తీసుకున్నప్పటికైతే లేదు, కానీ తీసుకున్న కొద్ది రోజుల తర్వాత ఆ పెయిన్ అయితే వచ్చింది. వచ్చిన వెంటనే ఇది పని చేస్తుంది కదా నేను చెప్పడం వల్ల ఆ పెయిన్ కి ఆ బెల్ట్ పెట్టడం వల్ల నైట్ వచ్చింది. నైట్ పెట్టడం ఉదయానికి తగ్గిపోయింది సార్ పెయిన్ అనేది గ్రేట్ సార్, పూర్తిగా. గ్రేట్ సార్, సూపర్, మంచి టెస్ట్ హాస్పిటల్కి సార్. పోదామని పొద్దున్నే రెడీ హాస్పిటల్కి పోదామని ఆలోచన చేస్తూ బెల్ట్ పెట్టుకున్నాము. బెల్ట్ పెట్టుకొని తగ్గకంటే పోదామని ఆలోచన చేస్తూ ఉన్నాము. తగ్గిపోయేతలకి మళ్ళీ ఓకే. హాస్పిటల్ కూడా పోలేదు. ఓకే. అప్పటి నుంచి మళ్ళీ ఆ పెయిన్ అనేది రాకుండా కూడా పోయింది సార్. అప్పుడు నా గ్రేట్ సార్. రిజల్ట్ చూసి ఇంకెవరికైనా బాగా చెప్పొచ్చు అని నాకు తెలిసిన ఫ్రెండ్స్ కి అందరికి చెప్పడం జరిగింది. ఇప్పుడే టెస్ట్ మోన్ చెప్పిన మన చాంద్ భాషా సార్ కూడా చెప్పడం జరిగింది. ఓ సూపర్ సార్ సార్. చెప్పిన వెంటనే రెస్పాండ్ అయ్యి అమ్మకు బాగాలేదన్నా తీసుకుందాం, ప్రొడక్ట్ తీసుకుందాము, వాడదాము, ఇంతకంటే ఇంకా మంచి ప్రొడక్ట్ నాకైతే అనిపించలేదు. తీసుకొని వాడాడు, మంచి రిజల్ట్ వచ్చింది. సార్ గారు ఇప్పుడు చాలా మందికి అయితే ఆ బిజినెస్ ప్లాన్ చెప్పడం కానీ ప్రొడక్ట్లు ఇవ్వడం కానీ చాలా మందికి ఇచ్చాడు. అందరూ కూడా మంచి వాళ్ళ ఆశీస్సులతో మేము ఆదాయాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ గ్రేట్ సార్. ప్రొడక్ట్ ఎంతమందికైనా చెప్పొచ్చు, చేయొచ్చు అని హ్యాపీగా అందరికి కూడా చెప్తున్నాం సార్. అట్లా చేసుకుంటూ ఇక్కడ బిజినెస్ చేస్తున్నాం సార్. గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ రవి సార్, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మాకు. థ్యాంక్ యూ రవి సార్. ఎస్ సార్, ఎస్ సార్, గ్రేట్ సార్. సుబ్రహ్మణ్యం సార్, ఏదైతే మీరు హెల్త్ రిజల్ట్ పొందారో, పొందిన తర్వాత కూడా మళ్ళీ చాలా మందికి చెప్పడం జరిగింది, వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ రావడం జరిగింది. దాంతో పాటు మీకు వెల్త్ కూడా రావడం జరుగుతుంది. గ్రేట్ సార్, మంచి టెస్టిమోనియల్ సార్, సూపర్. ఇంకా చాలా మందికి హెల్ప్ చేస్తుంటూ ఉండండి సార్. ఎందుకు అనంటే అందరికి అవసరమయ్యే ప్రోడక్ట్ కాబట్టి హెల్ప్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్, చేస్తాం సార్. ఎస్ సార్, గ్రేట్ సార్, గ్రేట్. నెక్స్ట్ జ్యోతి మేడం, మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను మేడం, చూడండి. ఎస్, వీడియో ఆన్ చేసుకొని చెప్పండి మేడం. ఎస్ మేడం. సార్, జై ఆల్ గ్రేట్ లీడర్. మేడం. సార్, నా పేరు జ్యోతి, నేను కేపీహెచ్పిలో ఉంటాను. మేడం. యాక్చువల్లీ నేను ఈ ప్రోడక్ట్ తీసుకొని 10 months అవుతుంది. ఈ ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు నాకున్న ఆరోగ్య సమస్యలు ఏంటి అంటే ఎసిడిటీ ప్రాబ్లం ఒకటి ఉంది, ఓకే. కాళ్ళ తిమ్ముర్లు ఉండేటివి, తర్వాత వర్టిగో ప్రాబ్లం ఉంది, అండ్ ఓకే. స్లీప్లెస్ కూడా ఉండేది నాకు. సో హార్ట్ బీట్ బాగా ఫాస్ట్ గా కొట్టుకోవడము, ప్రతి చిన్న విషయానికి కూడా టెన్షన్ పడడము, ఓకే. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఆ ఓకే. టైంలోనే నేను ఒక డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యి చాలా టెస్ట్లు కూడా చేయించుకోవడం జరిగింది. సో ఓకే. ఆల్మోస్ట్ నేను ఆ టెస్ట్లకు ఒక 20,000 వరకు కూడా నేను ఖర్చు పెట్టాను. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి మేడం, మెడిసిన్ వాడాలి మీరు అని డాక్టర్ సజెస్ట్ చేస్తారు. బట్ ఆ టైంలోనే నాకు యనమల రాజురెడ్డి సారు హనుమకొండ నుంచి నాకు ఈ ప్రోడక్ట్ గురించి డెమో ఇవ్వడం జరిగింది. ఓకే మేడం. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అనమాట, ఈ మెడిసిన్ వాడి లైఫ్ లాంగ్ మన బాడీని పాయిజన్ చేసుకోవడం కంటే న్యాచురల్ హెల్త్ ప్రోడక్ట్ ఏదో అంటున్నారు కదా సారు. సో టెస్టులకి హాస్పిటల్కి ఒక 20,000 వరకు పెట్టాను కదా, సరే న్యాచురల్ ప్రోడక్ట్ తీసుకొని ఒకసారి వాడి చూద్దాము, దాంట్లో రిజల్ట్ కనిపిస్తే ముందుకు వెళ్దాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మెడిసిన్ పక్కన పెట్టేసి డాక్టర్ రాసి ఇచ్చిన స్లిప్ కూడా పక్కన పెట్టేసి నేను ఈ ప్రోడక్ట్ తీసుకొని వాడడం స్టార్ట్ చేశాను సార్. నేను వాడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు డే 1 నుంచి నాకు రిజల్ట్ కనబడడం స్టార్ట్ అయింది. నిద్ర అంతకు ముందు ఉండేది కాదు. నెక్స్ట్ విత్ ఇన్ 2 days లోనే నేను మంచిగా నిద్రపోవడం జరిగింది అనమాట. తర్వాత Great, madam. నాకున్న ఎసిడిటీ ప్రాబ్లం కూడా వాటర్ బాటిల్ ప్యాక్ పెట్టుకుని వాటర్ తాగడం వల్ల బాడీలో ఉన్న ఎసిడిటీ ప్రాబ్లం కూడా తగ్గిపోవడం జరిగింది.
అలానే కాళ్ళ తిమ్ముర్లు, ఈ వర్టిగో ప్రాబ్లం, ఇవన్నీ కూడా నాకు విత్ ఇన్ 1 వీక్ లోనే తగ్గిపోవడం గ్రేట్ నాకు మేడం. తెలుస్తుంది అనమాట ఆటోమేటిక్ గా. అండ్ గ్రేట్ మేడం. హార్ట్ గ్రేట్. బీట్ కొట్టుకుంటూ ఉండేది కదా, సంథింగ్ లోపల నాకు ఏదో అవును. అవుతుంది హార్ట్ లో అనే భయం ఉండేది నాకు. సో ఓకే. అది కూడా తగ్గిపోయి ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా నా బ్రెయిన్ కి అసలుకి రావడం లేదు. బట్ ఈ రోజు కూడా నాకు చాలా ఓకే. సమస్యలు ఉన్నాయి. ఓకే. ఆలోచించడానికి టైం లేదు. ఇఫ్ ఇన్కేస్ ఆలోచించినా కూడా నా బ్రెయిన్ దాకా వెళ్ళడం లేదు అది. అంటే ఓకే. గ్రేట్ మేడం. అన్నమాట. ఎన్ని ప్రాబ్లమ్ కూడా లైట్ తీసుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం నాకు ఈ ప్రోడక్ట్ మంచి రిజల్ట్ ఇచ్చింది కాబట్టి, సో ఈ మేడం. ప్రోడక్ట్ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలి అన్న కాన్సెప్ట్ తో నేను దీని మీద వర్క్ చేయడం కూడా స్టార్ట్ చేశాను సార్. నియర్లీ నేను ఒక 1 lakh వరకు నేను ఎర్న్ కూడా చేశాను అమౌంట్. ఎట్ ద గ్రేట్ సేమ్ మేడం. టైం ఒక 90 మెంబర్స్ కి నేను ఆల్మోస్ట్ ఈ ప్రోడక్ట్ అనేది సజెస్ట్ చేయడము, వాళ్ళ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోవడము, ఎలా ఉంది ప్రోడక్ట్, రిజల్ట్ వస్తుందా లేదా అని 2 days కి 3 days కి వాళ్ళకి కాల్ చేయడము, వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళతో డిస్కస్ చేయడము, వాళ్ళు మంచిగా ప్రోడక్ట్ బాగుందని చెప్పేసి అని మళ్ళీ నాకు వాళ్ళ రిఫరెన్స్లు ఇవ్వడము, అలా కంప్లీట్ గా ఈ బిజినెస్ లో కూడా నేను దిగి ఎర్న్ చేయడం కూడా స్టార్ట్ చేశాను. గ్రేట్ మేడం. స్టార్టింగ్ స్టేజ్ లో అయితే జస్ట్ నేను ప్రోడక్ట్ ఆరోగ్యం కోసం వాడుకుందాము, వన్స్ నాకు రిజల్ట్ వచ్చినాకే నేను బిజినెస్ లోకి దిగాలి అనుకున్నాను. నాకు ఓకే. మంచిగా రిజల్ట్ రావడం వల్ల నేను బిజినెస్ లో కూడా దిగాను. డబ్బు ఆరోగ్యంతో పాటు నేను డబ్బును కూడా సంపాదించుకోగలుగుతున్నాను. ఎట్ ద ఎస్ సేమ్ మేడం. టైం నేను ఎవరికైతే ఈ ప్రోడక్ట్ ఇస్తున్నానో వాళ్ళు వాడిన వాళ్ళు కూడా నాకు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. మేడం ఎస్ మేడం. కరెక్ట్. చాలా బాగుంది, ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది, మేము ఇప్పటి వరకు మందులు వాడి విసిగి ఉన్నాము. ఈ ప్రోడక్ట్ ని ఎవరు కనిపెట్టారో ఏమో తెలియదు కానీ బట్ మా దగ్గరికి రావడం వల్ల మా యొక్క జీవితం మారిపోయినట్టు అనిపిస్తుంది. ఆరోగ్యపరంగా ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టామండి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేకుండా ఒక డాక్టరే మా ఇంట్లో ఉన్నంతగా ఫీల్ వస్తుంది మాకు అని వాళ్ళు ఎస్. దగ్గర నుంచి నాకు ఫీడ్బ్యాక్ గ్రేట్. రావడం జరుగుతుందండి సార్. ఎట్ ఎస్. ద గ్రేట్ సేమ్ మేడం. టైం నేను కూడా లాస్ట్ 10 months నుంచి ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు సార్. సూపర్ నాకు మేడం. దాని తర్వాత ఒక్క ఫీవర్ కానీ, కోల్డ్ కానీ, కాఫ్ కానీ, అసలు ఎన్ని ప్రాబ్లం నాకు ఇప్పటివరకు ఈ 10 months లో నాకు రాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ ప్రోడక్ట్ నన్ను ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తుందంటే అది నేను మాటల్లో ఎస్ చెప్పలేను మేడం. అనమాట. కరెక్ట్ నేను మేడం. కరెక్ట్. గ్రేట్. గ్రేట్ డైలీ మేడం. 4 hours 5 hours వర్క్ చేసే అమ్మాయిని ఈ రోజు అవును మేడం. డైలీ 10 hours వర్క్ చేస్తున్నాను సార్. సూపర్ సో మేడం. చాలా చేంజ్ వచ్చింది ప్రోడక్ట్ మేడం. గురించి అవేర్నెస్ చేయడానికి నేను అవుట్ స్టేషన్ లో కూడా జర్నీ చేస్తున్నాను. ఎంత ఓకే. జర్నీ చేసినా కూడా జర్నీలో కూడా నేను టైర్డ్ అవ్వడం లేదు. ఎందుకంటే ఈ బెల్ట్ ఎప్పుడు నాకు కూడానే ఉంటుంది. బెల్ట్ తో పాటు వాటర్ బాటిల్ ప్యాడ్ కూడా నేను క్యారీ చేస్తాను. ఆ రెండు నా దగ్గర ఉండడం వల్ల నాకు ఎలాంటి జర్నీలో ఎంత జర్నీ చేసినా కూడా టైర్డ్నెస్ కానీ ఇది కానీ నాకు లేకుండా నన్ను చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది సార్. కాబట్టి ఎస్. నేను ప్రతి ఒక్కరికి మాక్సిమం సాధ్యమైనంత వరకు నా చేతి మీద నుంచి కొన్ని లక్షల మంది ఫ్యామిలీస్ ని సెక్యూర్ చేయాలనే కాన్సెప్ట్ తోటి నేను ముందుకెళ్తున్నాను. సో ఫస్ట్ నాకు ఈ కంపెనీకి ఇంట్రొడ్యూస్ చేసిన రాజిరెడ్డి సార్కి నేను ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రేట్ మేడం. తర్వాత డాక్టర్ సాగర్ జోషి గారికి. అండ్ ఎస్. నేను ఏదైతే సాధించాలి అనుకుని నేను ముందుకెళ్తూ ఉన్న క్రమంలో యూనివర్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తుందండి. ఎస్ మేడం. ఎవ్రీడే నేను గ్రేట్. యూనివర్స్ తో నేను కనెక్ట్ అవ్వడము, కూర్చొని మాట్లాడడం యూనివర్స్ తోటి, ప్రతిరోజు కొత్త మెంబర్స్ తో మాట్లాడడం, పాత వాళ్ళు కాకుండా ఎవ్రీడే మినిమం 5 members కి అయినా సరే ఈ ప్రోడక్ట్ గురించి అవేర్నెస్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. త్రూ ఫోన్ కాల్ కానివ్వండి, ఫిజికల్ మీటింగ్ కానివ్వండి, పర్ డే మినిమం 5 members కి నేను ఇవ్వాలి అనేది నేను ఒక పేపర్ మీద నోట్ చేసుకొని పెట్టుకున్నాను. దానికి గ్రేట్ నాకు మేడం. యూనివర్స్ కూడా నాకు సపోర్ట్ చేస్తుంది. సో ఐఎమ్ సో వెరీ మచ్ హ్యాపీ సార్. నాకు ఈ రోజు అయితే ఎస్ చాలా మేడం. హ్యాపీగా అనిపిస్తుంది. గ్రేట్ మేడం. గ్రేట్ థ్యాంక్ యూ మేడం. సార్, థ్యాంక్ యూ సో మచ్. జై ఈ బయోటెరిన్ సార్. థ్యాంక్ గ్రేట్ మేడం. జై బయోటెరిన్ మేడం. సూపర్ మేడం. చాలా మంచి టెస్ట్ మోనీ అది ఇచ్చారు మేడం. దాంట్లో మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని పోవడం జరిగింది. అదే విధంగా మంచి వెల్త్ కూడా తీసుకుంటున్నారు.
మీరు ఒక లక్ష్యం అనేది పెట్టుకున్నారు మేడం. అంతమందికి 1,00,000 మందికి ఇవ్వడం అనేది గ్రేట్ మేడం. ఒక లక్ష్యం పెట్టుకున్నారు. అదే విధంగా రోజు మళ్ళీ కొత్త వాళ్ళకు ఫాలోఅప్ చేయడము, కొత్త వాళ్ళ లీస్ట్ రాసుకోవడము చాలా మంచి విషయము. అదే విధంగా ఇంకొకటి మంచి పాయింట్ చెప్పడం జరిగింది మేడం. ఏంటంటే వాళ్ళని వదిలేయకుండా ఎవరికైతే ప్రొడక్ట్ ఇస్తున్నానో మళ్ళీ నేను కరెక్ట్ వాడుతున్నానా లేదా ఫాలోఅప్ కూడా చేస్తున్నా అని చెప్తున్నారు. గ్రేట్ మేడం. ఏదో ఇచ్చినామా ఎస్ సార్. ఆ పూటకు అయిపోయిందా అన్నట్టు థ్యాంక్ యూ సార్. కాకుండా మళ్ళీ మీరు గ్రేట్ మేడం. మంచి టెస్టిమోనియల్ చాలా మందికి యూజ్ అయ్యేది మేడం. థ్యాంక్ యూ జ్యోతి మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ వెల్నెస్ సెంటర్ అని పెట్టారు. జీడి. నేను మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నానండి, చూడండి. ఎస్ సార్. సార్ వాయిస్ రీచ్ అవుతుందండి? ఎస్ సార్, వాయిస్ క్లియర్ ఉంది. ఓకే, మాట్లాడండి సార్. క్లియర్ ఉంది. వీడియో కన్ఫర్మ్ ఉందండి? వీడియో కూడా ఉంది. కంటిన్యూ మాట్లాడుతుంటే తెలుస్తుంది సార్. మాట్లాడుతుండండి. ఓకే సార్. జై హో సార్. జై హో గురూజీ. ఎస్ సార్, జై హో సార్. కొంచెం నెట్ గిట్లా తక్కువ ఉందేమో సార్, అంటే క్లియర్ గా అయితే రావట్లేదు ఇప్పుడైతే ప్రజెంట్ హలో. వాయిస్. ఎస్ సార్. ఇప్పుడు వస్తుందండి వాయిస్? ఇప్పుడు ఉంది సార్, క్లియర్ ఉంది సార్. మాట్లాడండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. జై హో గురూజీ. ఎస్ సార్, జై హో సార్. ప్లీజ్ కంటిన్యూ. సార్, ఈ బయోటోర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమేప. సార్, నేను చెప్పవలసింది ఏంటంటే, ఆల్రెడీగా నేను నా లైఫ్ స్టైల్లో జీరోలో ఉండేది. ఓకే. ఈ సిస్టంలో ఒక 3 ఇయర్స్ నుండి నేను హెల్త్ మీద కాన్సెప్ట్ పెట్టి జర్నీ చేశాను. ఓకే. నేను హెల్త్ కాన్సెప్ట్లో ఏదొచ్చినా తీసుకునేవాడిని. అందులో ఓకే. నెట్వర్క్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను అన్ని యూజ్ చేశాను. ఈ 4 కేజీస్ ఉండేది. ఈ జర్నీ ఓకే. ఏంటంటే ఒక 20 కేజీ మైనస్ అయ్యానండి. ఇంపార్టెంట్ హెల్త్ ఇష్యూస్ మాత్రం నాకు క్లియర్ అవ్వలేదు సార్. ఓకే సార్, ఏంటి సార్ ఆ ప్రాబ్లం అది? జర్నీలో నాకు సార్, ఆ జర్నీలో నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఒక సంజీవన్ లాగా నాకు వచ్చింది. అది ఓకే. ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ మోషన్, అదే డైజెషన్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంది సార్. ఓకే. ఫస్ట్ డైజెషన్ ప్రాబ్లము, నెక్స్ట్ స్కిన్ ఎలర్జీ, వెరికోస్ ఉంది కదా సార్. అవును. వెరికోస్ కూడా ఈ 3 నా సిస్టంలో మాత్రం ఇన్ని యూజ్ చేశాను. కానీ డాక్టర్స్కి వెళ్ళాను, నెక్స్ట్ న్యూట్రిషన్ అని టోటల్ అంటే నేను టచ్ చేశాను ఆల్రెడీగా. ఆ టచ్ చేసిన విషయంలో ఈ 3 మాత్రం నాకు ఇప్పటికొచ్చి రిజల్ట్ రాలేదు. 3 ఇయర్స్ నుండి రిజల్ట్ రాలేదండి. ఓకే. ఈలోగా నా బయలుగా నా ప్లేయర్ చెప్పిన తర్వాత అతనికి చేస్తాను కాబట్టి వెంటనే విత్ ఇన్ 1 అవర్లోనే అమౌంట్ పే చేస్తాను. ఆల్రెడీగా నేను ఐడి చేయించుకున్నాను. ఓకే. నాకు నచ్చి చేసుకున్నాను అనమాట. అంటే కాన్సెప్ట్ బాగుందని. ఓకే. అయితే నాకు ఇప్పుడు ఆల్రెడీగా 25 days నేను కరెక్ట్గా యూజ్ చేశాను. యూజ్ చేసిన టైంలోనూ నాకు మెయిన్ ఇంపార్టెంట్ స్కిన్ ఎలర్జీ తగ్గింది సార్. ఓ 75% తగ్గింది సార్. ఓకే. అలాగే వెరికోస్ ఒక 75% తగ్గింది సార్. అంటే ఆల్రెడీగా నేను మాల్లో ఉన్నాను కాబట్టి నిజం చెప్పాలి కాబట్టి నిజం చెప్తున్నాను సార్. ఎస్ సార్, సూపర్ సార్. ఆ డైజెషన్ ప్రాబ్లం అయితే నేను మాత్రం కన్ఫామ్గా అన్ని సిస్టమ్ ఎలా చెప్తున్నారో ఆ విధంగా ఫాలో అవుతున్నాం అండి. మా ఫ్యామిలీ అందరూ. మాది జీడిఆర్ అంటే గురజాడ దుర్గారమణ అండి. ఓకే. 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 మాది కంపెనీ పేరు అదే ఆల్రెడీ. అందుకే ఈ వెల్నెస్లో మేము బాగున్నాం కాబట్టి అందరూ కూడా మేము బాగుండాలి, నాతో పాటు అందరూ ఉండాలి, అందరూ బాగుండాలి అని కోరిక మీద మా ఫ్యామిలీ డిసైడ్ తీసుకున్నామండి. ఏది పోయినా తీసుకురాగలం కానీ ఆరోగ్యం పోతే తీసుకురాలేం కదండి. ఆ కాన్సెప్ట్లో మాకు ఇది ఒక సంజీవనిగా మాకు దొరికింది.
తర్వాత ఈ 3 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ 75% మాత్రం ఒక్కొక్కటి వచ్చింది ఓకే సార్. అయితే చాలా మంది ఎలాగొచ్చిందని అనుకుంటారు, కానీ నేను ఏంటంటే మోషన్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అసలు రాలేదు. ఓకే దానికి అడ్వాన్స్ డీటాక్స్ అని ఆల్రెడీగా నేను యూజ్ చేస్తున్నానండి, ఓకే సప్లిమెంట్. ఓకే ఓకే మన ఈ బయోటిన్ సప్లిమెంట్ కూడా వాడుతున్నారు. తర్వాత అంటే నాకు కొన్ని తెలుసు కాబట్టి ఈ చేసే జర్నీల్లో ఏది యూజ్ చేస్తే బెనిఫిట్ ఉంటుందని ఉద్దేశంతో తీసుకున్నాను. లేకపోతే తర్వాత అడ్వాన్స్ ఒమేగా 3 అనేది ఓకే సాధారణంగా వెజిటేరియన్లో ఉండదండి. అది ఎక్కువ నాన్ వెజ్ కూడా వల్ల ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ మోషన్ డిసీజ్ అనేది క్లియర్ అయిపోయిందండి. ఓకే సాగర్ సార్కి మాత్రం నేను ఎంత చెప్పినా రుణపడి ఉన్నట్టుగా, ఎందుకంటే ఎంత అమౌంట్ నేను చాలా అమౌంట్ వేస్ట్ చేశాను, కానీ ఇంపార్టెంట్ విషయాల్లో నాకు సొల్యూషన్ దొరకలేదు. ఇవి చేసిన తర్వాత నాకు 75 వచ్చిందంటే నాకు గాడ్ గిఫ్ట్ అది. ఓకే నాకు ఓకే సాగర్ జోస్ గారు నాకు ఒక మెయిన్ ఆయుధంలాగా, మనకి సంజీవునిలాగా నాకు పంపించారండి. దానికి నేను ఎంత చెప్పినా తక్కువే. నేను అతను రుణపడి ఉంటాను. అలాగే మన టీం వాళ్ళు నేను ఆల్రెడీగా ప్రతిదీ చూస్తానండి. మన టీం ఏంటంటే ప్రతిదీ అప్డేట్ చేయడము, ఎవరు ఏం చేయాలి, ప్రతి పిన్ టు పిన్ చెప్పడం. నేను ఆన్లైన్ చాలా చూశానండి. నేను ఎందుకంటే ఇంత ఓకే జర్నీ ఓకే చేశానంటే ఆన్లైన్ చాలా చూశాను. మన దాంట్లో ఎక్కువ ఏంటంటే ఓకే 100%కి 90% ఇలాగ ఉంది, ఇలా చేసాం, ఇలా బాగున్నాం అని చెప్పారు. నేను ఎప్పుడైతే నాకు ఈ రిజల్ట్ వచ్చిందో, ఈ మెయిన్ ఇంపార్టెంట్ నేనేం చేశానంటే దాన్ని యాక్టివ్గా తీసుకున్నాను. ఓకే నేను చేసే జర్నీలో 2 మంత్స్ అవుతుందండి. ఈ ఓకే 2 మంత్స్లోనూ నేను ఆల్రెడీ 50 మెంబర్స్ చెప్పానండి. నా ఫ్యామిలీ వ్యాజ్గా నా కొలుసుగా చెప్పాను. ఓకే ఈ 50 మెంబర్స్లో నేను ఆల్రెడీగా మా 15 మెంబర్స్లో 25 మెంబర్ని యాడ్ చేశానండి. ఓకే ఓకే సార్. ఆ 25 మెంబర్స్ మాత్రం మన ఐడియా కొంచెం అయిపోయింది, వాయిస్ ఆల్రెడీ డిస్టర్బెన్స్ వస్తుంది సార్. ఎస్ ఇక్కడ సార్. ఏంటంటే సార్ నేను మెయిన్ సార్ ఇప్పుడు ఓకే వస్తుందని. వస్తుంది, కానీ కొంచెం స్టక్ అయ్యి వస్తుంది అంతే, చిన్నగా. ఓకే సార్, అయితే స్లోగా మాట్లాడాలి, అందుకని స్పీడ్గా మాట్లాడడం వల్ల వాయిస్ బ్రేక్ అవుతుందండి. అయితే ఈ జర్నీలో మెయిన్ ఇంపార్టెంట్, నేను ఆల్రెడీగా నాకు ఎంత బెనిఫిట్ వచ్చింది, నేను బాగున్నాను, ఇంకొక 10 మంది బాగుండాలి అనే ఆలోచనతో ముందు నా కొలీగ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాను సార్. ఈ ఓకే చెప్పిన తరుణంలో ఒక 50 మెంబర్స్ చెప్పాను సార్. నేను దాంట్లో 25 మెంబర్స్ని ఐడి చేయించాను సార్. ఓకే నేను 25 మెంబర్స్ ఐడి అయిపోయాయి సార్. వాళ్ళ దగ్గర నుండి కూడా రిజల్ట్ బాగానే ఉందండి. ఇది సార్ నాకు గ్రేట్ వచ్చే సార్, గ్రేట్, రిజల్ట్, మంచి. నేను చేసే జర్నీ ఇది సార్. నాకు అంటే ఎప్పుడు ఇంత నేను అమౌంట్ చాలామంది ఈ విషయంలోనూ చాలా సింపుల్గా యాడ్ అయిపోవచ్చు, ఎందుకంటే నేను చేసిన జర్నీలో చాలా కాస్ట్ ఎక్కువ. 1 lakh ఖర్చు ఓకే పెట్టగానే ఒక ప్రాబ్లం క్లియర్ అయ్యేది కాదు. అటువంటిది నిజంగా ఇది మనకి చాలా చాలా గొప్పగా, నాకైతే చాలా చాలా గొప్పగా ఉందండి. ఎందుకంటే 8,500 రూపీస్కి ఆల్రెడీగా ఇన్ని ప్రాబ్లమ్స్లో సాల్వ్ అవుతుందంటే అది నిజంగా సాగర్ సూచి గారు మనకి ఒక ఔషధాన్ని పంపించినట్టుగా, లేదంటే ఒక సంజీవుని పంపించిన అంత ఫీలింగ్ నాలో ఉంది. ఎందుకంటే నేను చేశాను గ్రేట్ కాబట్టి సార్. జర్నీ నాకు తెలుసు. ఎస్ ఎస్ కరెక్ట్ సార్, ఇందులో కరెక్ట్. తెలియక ఇందులో తెలియక తక్కువ చెప్పొచ్చు, ఎక్కువ చెప్పొచ్చు. ఎందుకంటే నేను మాల్లో ఉన్నాను కాబట్టి నిజం ఎస్ చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు వచ్చాను సార్. నేను చాలా నాకు వచ్చే రిజల్ట్ కరెక్ట్ సార్ సార్. అద్భుతమైన రిజల్ట్. ఎస్ ఎందుకంటే నేను ల్యాక్స్ ఖర్చు పెడితే నా ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వలేదు. నాకు ఓన్లీ ఇంట్లో చిన్న ఐటెం కొనుక్కున్నాను అని ఊహించుకున్నాను. ఐటెం కొనుక్కున్న దీనిలో ఊహించుకున్న దాన్ని బట్టి అది నాకు ఆల్రెడీగా ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చాయి, కానీ నాకు వచ్చే బెనిఫిట్స్ నాలో ఉంచుకోలేదు. నేను బాగున్నాను, ఎస్ నాకుతో పాటు 10 మంది బాగాలని నేను సింగిల్ హ్యాండిల్తో నేను టచ్ చేసి క్లియర్గా డెమో చెప్పానండి. ఫస్ట్ మా ఓకే పై అప్పీల్ చేశారు, ఒక 3-5 వర్క్ చేశారు. అక్కడ నుండి ఇంత నేను జర్నీ చేశాను కదా, నేను కూడా ఎందుకు చెప్పలేను అని యాక్షన్ తీసుకొని అక్కడ నుండి మా మిస్సెస్ సార్ వెళ్ళే జర్నీలో
ఒక ఒక మంచి మాట చెప్పడానికి వెళ్ళాం కాబట్టి 50 మెంబర్స్లోనూ 25 మెంబర్స్ ఒక 2 monthsలో యాడ్ అయ్యారంటే అది మాకు కొద్దిగా గర్వంగా అనిపించింది నాకు. అయితే ఇంకెంతైనా చెప్పగలం ఎస్ అనే సార్, మేము ఇద్దరం ఆల్రెడీ దృక్పథంలో ఉన్నాం సార్ మేము. ఎస్ సార్. థ్యాంక్ అది యూ సార్ సార్, మెనీ థ్యాంక్ యూ థ్యాంక్స్ సో సార్ ఈ మచ్ సార్. అవకాశం ఇచ్చినందుకు. ఎస్ ఆ, ఈ ఫ్యామిలీ మెంబర్ అందరికీ మా ధన్యవాదాలు. సోమ్ సార్ను జై హో, జై హింద్, జై ఎస్ ఈ సార్, జై బయోటరీ. బయోటర్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ గ్రేట్. సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. జీడిఆర్ సార్, గ్రేట్ ఓకే, సార్. థ్యాంక్ యూ సార్, మెనీ థ్యాంక్స్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మెనీ ఎస్ థ్యాంక్స్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్ అయితే చాలా బాగా మరి ప్రొడక్ట్ అనేది వాడడం జరిగింది. తనకున్న ప్రాబ్లమ్స్ 75% అనేది సాల్వ్ చేసుకోవడం జరిగింది. మరి ఆ ప్రాబ్లమ్స్ అనేది తనకి ఒక 3-4 years నుంచి ఉండడం జరిగింది. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కడ ఎన్ని ప్రొడక్ట్లు వాడినా కానీ రాలేదు మంచి రిజల్ట్. మరి ఇక్కడ ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల మన ఈ బయోటర్ ప్రొడక్ట్ మంచి రిజల్ట్ వచ్చింది. మరి మాలలో ఉండి కూడా తప్పు చెప్పొద్దు కాబట్టి చెప్పలేదు, నిజమే చెప్తున్నాను కూడా చెప్పడం జరిగింది జెన్యున్ గా. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్నెస్ సెంటర్, జీడిఆర్ వెల్నెస్ సెంటర్, థ్యాంక్ యూ సో మచ్. మంచి టెస్టిమోనీ అనేది ఇవ్వడం జరిగింది, అందరికి యూజ్ అవుతుంది. గ్రేట్ సార్. ఎస్, నెక్స్ట్ గ్రేట్ లీడర్ మరి ఆర్ఎస్టి వెంకటేశం సార్, ప్లీజ్ వెల్కమ్. మీకు కూడా ఇస్తున్నాను, అన్మ్యూట్ ఇస్తున్నాను సార్, చూడండి. హలో ఎస్ సార్. సార్, నమస్కారం సార్. నమస్తే సార్. అయితే నేను వెంకటేష్ వికారాబాద్ అండి. ఎస్ సార్. వికారాబాద్ నుండి మాట్లాడుతున్నా సార్. సార్ ప్లీజ్ కంటిన్యూ సార్. నేను 3 months నుంచి వాడుతున్నా సార్ ప్రోడక్ట్ ఈ బయోటేరియం. ఎస్ సార్, ఎస్ సార్. కంటిన్యూ సార్, ప్లీజ్ కంటిన్యూ. అయితే నేను ఒక 49 years ఓల్డ్, 49 years. ఓకే. నాకు ఒక 25 years నుంచి నేను టైలరింగ్ చేస్తుంటే సార్. అయితే ఓకే. నాకు పైల్స్ ప్రాబ్లం చాలా ఉండి టైలర్ పనే బంద్ చేసిన నేను ఒక 4 years నుండి. ఓకే. ఫైల్స్, ఫిస్టులా, ఇది అమ్మ ఎన్ని బాగానే ఉండే నా ప్రాబ్లమ్స్. వ్యవసాయం చేస్తున్నా ఇప్పుడు. ఓకే. అయితే అది వాడడం వలన నాకు చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఫైల్స్ ప్రాబ్లం ఓకే. వెళ్ళిపోయింది. నేను 2017లో దీని గురించి 50,000 ఖర్చు పెట్టి ఆపరేషన్ కూడా చేయించుకున్నా, మళ్ళా వచ్చింది. ఓకే. అయితే మళ్ళా జర కడుపులో కూడా మన పొట్టలో కూడా జర మొత్తం ఇబ్బందిగానే ఉంటుండే ప్రాబ్లమ్స్ అన్నీ. ఓకే. అంతా ఫ్రీ అయింది సార్ నాకైతే. గ్రేట్ సార్, సూపర్ ఆ, సార్. అది నేను ఎన్నో ఖర్చు పెట్టుకున్నా కానీ ఏం అవునవును. సిగ్గు కూడా వీటి గురించి ఏ హాస్పిటల్ పోవాలన్నా కానీ సిగ్గు అనిపిస్తుండే ఆ ప్రాబ్లమ్స్. ఎస్ సార్. అవునవును, ఫైల్స్ అవునులేండి సార్, ప్రాబ్లమ్ కరెక్ట్. అయినా కానీ ఆపరేషన్ చేయించుకున్నా. అప్పట్లోనే 50,000 ఖర్చు పెట్టిన దానికి, మళ్ళా వచ్చింది దానికి. దీని అమ్మ ఇప్పుడు చూసి ఏమేమి తీసుకుంటే మీకు ఆ రిజల్ట్ వచ్చింది సార్? నేను ఇది కిట్ తీసుకున్నా సార్ 10,700 పెట్టి. ఓకే. ఇది కంటిన్యూగా చేతికి వాటర్ తాగుతుంటే వచ్చిందా సార్? ఏమేమి చేస్తే? అది హ్యాండ్కు ఎప్పుడు పెట్టుకుంటా, అది బెల్ట్ హ్యాండ్కు పెట్టుకుంటా ఒకటి. ఓకే. బెడ్ మీద ఖచ్చితంగా వండుకుంటా, పిల్లో యూజ్ చేస్తా, వాటర్ తాగుతా. ఓకే. చాలా ఈ అనీజినెస్ ఉంటుండే పొట్టల మొత్తం. ఎస్ ఇప్పుడు ఎస్. మళ్ళా నాకు చేతులు కూడా ఈ షుగర్ నుండి చేతులు పైకి వెనకకి ఇట్లా పోకుండా సార్, భుజాలులా పట్టేసినట్టు అయి ఉండే. ఆ, ఓకే. అది కూడా నాకు ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నా కాబట్టి ఈ 3 days నుంచి అయితే 50 kg బ్యాగ్ అనాదనం లేపి ట్రాక్టర్ డబ్బాలు వేసుకోగలుగుతున్నా. ముందు అబ్బబ్బా, లేవకుండా సూపర్ సార్. మంచి క్యారెట్ రిజల్ట్ బ్యాగ్ వచ్చింది మీకు. క్యారెట్ బ్యాగ్ ఒక్కొక్కటి 50 kg ఉంటుంది సార్ చేన్లా. ఓకే. అది లేచి ట్రాక్టర్ డబ్బా తెలుసుగా సార్, ట్రాక్టర్కు వెనకకు ఎస్ ఉంటుంది ఎస్. ట్రాలీ. అవునవునవును, ట్రాలీ. అది లేపాలంటే వెనకకెళ్ళి మళ్ళీ ఒకరు ఇద్దరు వస్తారు. ఇప్పుడు నేనే అనాదనం లేపి చేతులు, అంత శక్తి వచ్చింది, అంత శక్తి సూపర్ వచ్చింది సార్, నాకు. నేను ఇది సూపర్ లేనిది సూపర్. ఉండను ఎప్పుడు. నా హ్యాండ్కు ఎనీ టైం, నైట్ డే ఎనీ టైం ఉంటుంది. బా సూపర్ సార్. అయితే ఎస్ ఎస్. చేతులు కూడా వెనకకు వీపు రాసుకునికే రాకుండా సార్ నాకు అది ఫిజియోథెరపీ కూడా చేయించిన మొన్న. దాన్ని ఏమంటారంటే ఓకే. ప్రొజెన్ షోల్డర్ అంటారు. షుగర్ ఉన్న వాళ్ళకి వస్తుంది అది. ఓకే. చేతులు వెనకకు పోకుండా వీపు రాసుకుని కనీసము మనము కాలేజ్ బ్యాగ్ వెనకకి ఇట్లా వేసుకుంటాం చూడు సార్, వెనకకి ఇట్లా వేసుకొని అవునవును. పోతారు ఆ పిల్లలు.
అది అవునవును. వేసుకునికే నాకు పోయిన సంవత్సరము టూర్ పోతే ఆ బ్యాగ్ వేసుకోవాలంటే వెనకకెళ్ళి ఒక రేసిరు సార్ నాకు ఇట్లా తలగైనకే రాలేదు. నొప్పి ఓకే. రాలేదు. ఇట్లా టూర్ పోతే అయినాక వెనకకి వేసుకోవాలంటే కూడా అంత చాలా ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు అల్కగా అయిపోయింది, మొత్తం ఫ్రీ అయిపోయినాయి అవి చేతులు. ఇంకా కొంచెం ఉందనుకో సూపర్ సార్. కానీ బాగానే చాలా 70-80% అయింది అనుకోదు చేతులు కూడా. సూపర్ సూపర్ సార్. ఇది ఇవన్నీ చాలా బాగుంది రిజల్ట్. కానీ ఎస్ సార్. ఇంకెవరికైనా ఇచ్చారా సార్ మీరు? ఒకసారికి ఇచ్చిన ఇక నేను జర బిజీ ఉంటా ఈ వ్యవసాయంలో వాడి, అంటే నాకు తగ్గి ఓకే. ఇవన్నీ చెప్తున్నా, కొందరికి చెప్తున్నా కానీ కొందరు నమ్మడం లేదు. ఇది వాడితే తెలుస్తుంది అని కొందరికి యాడ్ చేసిన చూడండి ఇట్లాంటి టెస్టిమోనియల్స్ చూస్తున్నాం నుండి. ఇప్పుడు మందు తాగకుంటే మటన్ చికెన్ తిన్నా కానీ బ్లడ్ రావడం ఇవన్నీ జరుగుతుండే. ఓకే. ఇప్పుడు ఏం లేదు, ఎంత మటన్ తిను చికెన్ తిను మందు తాగినా ఏమైతలేదు, మంచిగా ఉన్నది. సూపర్. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంకట్ సార్ మంచి టెస్టిమోనియల్ అయితే ఇచ్చారు. మీది గ్రేట్ టెస్టిమోనియల్ ఉంది. అవును సార్, ఇవన్నీ 100% సార్. నాకు అది నేను టైలర్ పనే పని చేసిన సార్, దాని వల్ల అయితే ఎస్ ఇప్పుడు సార్. ఎస్ మళ్ళా సార్. ఎస్ సార్. పొద్దున్నాక కూర్చున్నాను కదా, 25 years నుంచి నేను టైలరింగ్ చేస్తుంటే ఎస్ సార్. ఎస్ సార్. ఆ ప్రాబ్లం వలన నేను మొత్తానికి టైలర్ పని చేసి వ్యవసాయంలో దిగిన, వ్యవసాయం చేస్తున్నా ఎస్ సార్. ఇప్పుడైతే. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్ థ్యాంక్ యూ. వెంకటేశ్వరం సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. చాలా మందికి యూజ్ అవుతుంది ఫైల్స్ ప్రాబ్లం కోసం. ఎస్ అవును సార్, మంచి టెస్టిమోనియల్ సార్. చాలా మంది చెప్పారు జెన్యున్ గా. ఎస్ హాస్పిటల్ థ్యాంక్ యూ. పోవాలి నేను కూడా అనుకుంటున్నా, చెప్దామా వద్దా అంటే ఏమన్నా కానీ చెప్తే నలుగురు తెలిస్తే ఎవడన్నా బాగుపడతారు. ఎస్ సార్. సిగ్గుపడి నేను కూడా మస్తారు దవాఖాన పోలేకపోయినా పోయినా అట్లా 2017లో చేయించుకున్నా. మళ్ళీ చెప్పారు. అంటే సార్ మళ్ళీ 50,000 1,00,000 అడుగుతారు ఒక్కొక్కరు, ఏం చేయాలి వీటికి. అవును ఈ దానివల్ల ఈ 10,700 నాకైతే సూపర్ అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. అందుకే ఎస్ నేను ఇడుస్తా, నేను ఎప్పుడు బెల్ట్ ఎనీ టైం ఉంటుంది. ఎస్ సార్. ఎస్ సార్. ఏం పెట్టుకుంటావు కరెక్ట్. ఏం పెట్టుకుంటావు అంటారు, అడుగుతారు కానీ చెప్తారు కానీ వాళ్ళు కూడా మేడం. జై హో మేడం. సార్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎస్ మేడం. సో నేను కాస్మెటాలజిస్ట్ సార్, ఆయుర్వేదిక్. ఓకే. ఆయుర్వేదిక్ కాస్మెటాలజిస్ట్ సార్, అంటే హెయిర్ ఓకే. ఆయిల్స్ ఓకే. కానీ గ్రేట్. ఓకే. ఓకే. నాది ఓన్ మ్యానుఫ్యాక్చర్ సార్. నాది గ్రేట్ మేడం. ఓన్ బ్రాండ్ ఉంది సార్ నాది. నేను ఓకే. అప్లైన్ అనిత మేడం ద్వారా వచ్చాను సార్ నేను. సో ఓకే. నేను ఇప్పుడు వచ్చి ఒక 15 to 20 days అవుతుంది సార్. నాకు కాల్ ఫ్రాక్చర్ అయిన ఉండే సార్ 2024 January 29th కి. ఓకే. నా కాలు రైట్ లెగ్ కి రెండు బోన్స్ క్రాక్ విరిగిపోయినాయి సార్ మొత్తం. ఒకటేనా మేడం? ఓకే. లెగ్ ఒక కాలికి 2 బోన్స్ ఉంటాయి కదా సార్ మనకి. అవును. అవును. టిబియా. అవును. అవును మేడం. 2 బోన్స్ టోటల్ గా ఇలా విరిగిపోయినాయి సార్. ఓకే. సో ఓకే. యాక్సిడెంట్ వల్ల. సో నీ నుంచి టో వరకు నాకు 32 inches రాడ్ ఉంటది సార్ కాలికి. ఎస్. సో ఇప్పుడు ఓకే. వింటర్ ఓకే. లో చాలా పెయిన్ ఉంటది కదా సార్ అవి. సో నేను జాయిన్ అవ్వక ముందు నాకు చాలా పెయిన్ ఉండేది సార్. అప్పుడప్పుడు కొంచెము ఒక 10 minutes వాక్ చేస్తే నాకు పెయిన్ వచ్చేది, ఓకే. చాలా పెయిన్ వచ్చేది. సో నేను ఓకే. ఈ మన ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత నేను వాడేది ఎక్కువ ఏంటంటే వాటర్ అండ్ రిస్ట్ బ్యాండ్ సార్ నేను. ఓకే. సూపర్ మేడం. సూపర్ మేడం. మేడం ఓన్లీ వాటర్ రిస్ట్ బ్యాండ్ అంతే? ఎస్ సార్. ఓకే. సో దానివల్ల నాకు కాలికి పెయిన్ అనేది రావట్లేదు సార్ అసలు. నేను ఎంత ఇప్పుడు మీటింగ్స్ కి వెళ్తున్నాను, ఫిజికల్ మీటింగ్ 9 step మీటింగ్స్ కానీ ఓకే. ప్రతి దానికి నేను అటెండ్ అవుతున్నాను సార్. నేను ఎంత నడిచినా నాకు అసలు పెయిన్ అనేది రావట్లేదు సార్. మొన్న బస్సు ఓకే. కోసం అయితే పరిగెత్తాను సార్, పరిగెత్తుకుంటా వెళ్ళి బస్సు ఎక్కాను నేను. సో అలాంటి ఓకే. సిచ్యువేషన్ లో కూడా నాకు అసలు నేను ఇంట్లోకి వెళ్ళి నా నా బిజినెస్ అనేది ఇంటి నుంచే ఉంటుంది సార్ అంతా. సో చాలా ఓకే. అలసటగా లేజినెస్ గా ఉండేది. సో ఇది వాడుతున్నాను. మళ్ళీ ఒక 4 days నుంచి, నేను 5 days నుంచి మన సూపర్ పవర్ మోర్ ఉంది పవర్ కదా సార్. సార్? యా, అది మోర్ పవర్ ఓకే. వాడుతున్నాను సార్ నేను కొంచెము. ఓకే. సో నాకు ఓకే. నేను మార్నింగ్ నుంచి డే వరకు బయట ఉన్నా, అసలు నేను 1 hour బయటికి వెళ్ళి వస్తేనే బాగా అలసిపోయేదాన్ని నేను. ఓకే. సో ఇప్పుడు వాడడం వల్ల నాకు
అసలు ఎనర్జెటిక్ గా మార్నింగ్ లేచినప్పుడు మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఎంత ఎనర్జెటిక్ గా ఉంటామో నైట్ 11 o'clock ఎస్ అయినా మేడం. మనం ఇంటికి వచ్చినప్పుడు కూడా అంతే అదే ఎనర్జీ లెవెల్లో ఉంటుంది సార్ నాకైతే. సో చాలా గ్రేట్ మేడం. బాగా ఎప్పటి నుంచి వాడుతున్నారు మేడం ఇది మన ఒక ప్రోడక్ట్? 15 days అవుతుంది సార్. మోర్ పవర్ ఈ అయితే ఒక ఈ 5. రిస్ట్ ఓకే. ఈ రిస్ట్ బెల్ట్ వాటర్ ప్యాడ్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? ఒక 15 days నుంచి వాడుతున్నాను 15 సార్. డేస్ నుంచి. ఓకే ఓకే, సూపర్ మేడం. నేను ఇప్పుడు ఒక 20 days బ్యాకే వచ్చాను సార్ నేను ఇక్కడికి. యాక్చువల్లీగా ఓకే మేడం చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో నాకు వేరే బిజినెస్ ఉంది, నేను రాలేను చెయ్యలేను అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. మేడం ఒక మోస్ట్లీ 6 months నుంచి నన్ను వచ్చేయండి మేడం వచ్చేయండి వచ్చేయండి అని అడుగుతా ఉన్నారు. సో నేనే ఎస్ కొంచెం డిలే చేసి రాలేకపోయినాను. ఇప్పుడు అనిపిస్తుంది నేను అప్పుడే వస్తే బాగుండే కదా అని చెప్పేసి. ఎస్ మేడం. సో గ్రేట్ మేడం. సో లేట్ గా వచ్చిన కొంచెం రిజల్ట్ కూడా లేటెస్ట్ గానే దొరికింది సార్. సో దీని వాల్యూ ఎస్ ఏంటిదో తెలుసుకున్నాను. సో నా త్రూ ఎస్ నుంచి గ్రేట్ మేడం. కూడా 2 కిట్లు నేను ప్రమోట్ చేశాను సార్. అండ్ ఓకే మా రిలేటివ్స్ లోనే వాళ్ళకి ఓకే బాగా నర్వ్స్ ప్రాబ్లం ఇక్కడ బ్యాక్ లో వాళ్ళకి సర్జరీ అయింది బ్లడ్ క్లాట్ అవ్వడంతో. ఆ, ఓకే ఇద్దరు వైఫ్ హస్బెండ్ కి 2 కిట్లు వాళ్ళ ఒకటే ఇంట్లో ప్రమోట్ చేశాను సార్ నేను. ఆ, ఓకే మేడం. వాళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను. ఒక ఇచ్చి కూడా ఒక 4-5 days అవుతుంది సార్. ఓకే ఓకే మేడం. వాడుతున్నాము, ఓకే బాగుంది అన్నారు. నేను కూడా వెళ్ళి ఇంకొకసారి వాళ్ళ దగ్గర వెళ్ళి రావాలి అనుకుంటున్నాను సార్, ఫిజికల్ గా ఎస్ కలిసి మేడం. వచ్చి. ఆ, వాళ్ళకి ఎలా అంటే మనం వెళ్తూ ఉంటే వాళ్ళకి ఒక అవును, ధైర్యం అనేది ఉంటది కదా సార్, మమ్మల్ని ఉంటుంది వచ్చి మేడం. మళ్ళీ చూసుకుంటున్నారు అని చెప్పేసి. అవును. సో ముగ్గురికి ఎస్ మేడం. చెప్పాను సార్ నేను. వాళ్ళు కూడా వాడుతున్నారు. వాళ్ళు కూడా నాతో పాటు వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు సార్. సో ఎస్ మేడం. టోటల్ నాకు ప్రొడక్ట్ నచ్చింది, వర్క్ నచ్చింది, వర్క్ తో పాటు దీంట్లో ఉన్న ఇన్కమ్ కూడా నచ్చింది సార్. ఎస్ సో మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన సాగర్ జోషి సార్ గారికి బిగ్ బిగ్ థ్యాంక్స్. అండ్ ప్రొడక్ట్ అయితే చాలా దమ్దార్ ఉంది సార్ ఇది. అసలు ఎస్ ఎవరికి చెప్పినా గానీ అసలు ఎట్లా అంటే ధైర్యంగా చెప్పొచ్చు, భయపడకుండా ఎస్ చెప్పొచ్చు. అండ్ ఎస్ ఇంకా ఎస్ నాకైతే ఇది ఒకటి ఏంటంటే భయం లేకుండా ఎవరికైనా చెప్పొచ్చు. ప్రతి ఇంట్లో మన ఈ బయోటోరియం ఉండాల్సిందే, ప్రతి ఇంట్లో ఎస్ ఉండాల్సిందే సూపర్ మేడం. అనేది నాదొక కోరిక సార్. ప్రతి ఇంట్లో ఈ బయోటోరియం ఉండాలి, అందరికీ హెల్త్ ఉండాలి, అవును. and అందరికీ హెల్త్ తో పాటు వెల్త్ కూడా ఉంది సార్. ఇది చేసుకునే వాళ్ళకి చేసుకున్నంత అమౌంట్, హెల్త్ కాపాడుకునే వాళ్ళకి ఎంత టైం అయినా కాపాడుకోవచ్చు. ఎస్ ఇదొకటి మేడం. బాగా రెండు. నచ్చింది సార్ నాకు కాన్సెప్ట్. సో ఎస్ మేడం. థ్యాంక్ యూ ఈ బయోటోరియం అండ్ జై భారత్, జై ఈ బయోటోరియం. థ్యాంక్స్ టు సాగర్ జోషి సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇంత మంచి ఎస్ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఎస్ గ్రేట్ మేడం. సంతోష్ మేడం, గ్రేట్ మేడం. మంచి టెస్టిమోనియల్ అయితే ఇచ్చారు. మీకున్న ఏదైతే బోన్కు సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉందో, అది పెయిన్ సఫరింగ్ చాలా ఉండేది, అది మీకు తగ్గింది. ఒక 15 డేస్ 20 డేస్ నుంచి వాడుతున్నప్పటి నుంచి హ్యాట్ఫుల్ గా చెప్పడం జరిగింది. అబ్జర్వ్ చేస్తున్నా మేడం. గ్రేట్ మేడం. ఆ ఇచ్చిన వాళ్ళ దగ్గర కూడా 4 డేస్ అవుతుంది. మళ్ళీ వెళ్తా అని చెప్పడం అనేది చాలా మంచి విషయం మేడం. ఫాలోఅప్ అనేది కంపల్సరీ చేస్తుండండి. ఇంకా చాలా మంది కూడా హెల్ప్ చేయండి మేడం. 100% మీరు చేస్తారు, ఎందుకంటే అంత హార్ట్ఫుల్ గా మీరు నమ్ముతున్నారు. గ్రేట్ మేడం. సంతోష్ మేడం. జై వాళ్ళకి కూడా ఉండదు కదా జై సార్, బట్. ఇప్పుడు మాకు ఇచ్చారు ప్రొడక్ట్ మళ్ళీ మాకు మర్చిపోయారు అనే భయం వాళ్ళకు ఉండదు ఎస్ కదా సార్. సో కరెక్ట్ మేడం. మనం వాళ్ళకి ధైర్యం ఇస్తే ఫాలో అప్ చేస్తే ఓహో మనకు కూడా భయం ఉండదు కదా సార్. మనం ఇచ్చిన ప్రొడక్ట్ దమ్దార్ ఉంది, బాగుంది, సో ఎస్ వీళ్ళకి వెళ్ళి పలకరించాలి, వాళ్ళకి ధైర్యం కూడా చెప్పాలి. అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో అసలు కాన్సెప్ట్ ఏంటంటే బాలేని వాళ్ళు 100% వాడితే మంచిగా ఉన్న వాళ్ళు 200% వాడాలి ఎస్ ఇందులో. మేడం. కరెక్ట్ మేడం. సో కరెక్ట్. సో అందరి ఇంట్లో నేను ఈ బయోటేరియం ప్రొడక్ట్ ఉండేలాగా ఇప్పించాలి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అనేసి నా ఒక ఎయిమ్, ఒక లక్ష్యం సార్. ఇది గ్రేట్ మేడం. నెరవేరాలి. థ్యాంక్ యూ సూపర్ సార్, మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మన డాక్టర్ సాగర్ జోషి సార్ లక్ష్యం అదే, మన వెంకటరాజ్ సార్ గ్రేట్ లీడర్ సార్ లక్ష్యం అదే, మీ లక్ష్యం అదే, నా లక్ష్యం అదే, చాలా మంది ఇక్కడ ఉన్న లీడర్స్ లక్ష్యం అదే. కంపల్సరీ హెల్దీ ఇండియా అనేది చేద్దాం, మంచి సంకల్పం అనేది తీసుకుందాం మేడం. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ ఎక్సలెంట్. యూ సార్. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా బాగున్నాయి మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ విక్టరీ కోహిర్.
సార్ మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాం సార్, చూడండి. సార్ జై హో సార్. ఎస్ సార్, జై హో. నా పేరు వెంకటేశం సార్, జహీరాబాద్ దగ్గర కోహిర్ మండల్ సార్. ఓ ఓకే సార్, ఓకే ఓకే సార్, ఓన్లీ ప్లీజ్ కంటిన్యూ సార్. సార్ నేను ఇందులో చేరి సార్ 12 days అవుతుంది సార్, ఓన్లీ 12 రోజులు. ఓకే 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 సార్, ఓకే సార్, ప్లీజ్ కంటిన్యూ. మెయిన్ ప్రాబ్లం నా కోసం తీసుకున్నాను సార్. నేను హెయిర్ సెలూన్ నడిపిస్తాను సార్ 25 years నుంచి. ఓకే, సెలూన్, ఓకే సార్. అయితే నాకు వెరికోస్ ప్రాబ్లం రావట్టిండే సార్, స్టార్ట్ కావట్టిండే. కాళ్ళకి నిలబడతాం కదా ఓకే, బాగా. అవును, మీరు ఎక్కువ స్టాండింగ్ లో ఉంటారు. అవును, ఇంకో బ్యాక్ పెయిన్ జాయింట్స్ ఉంటాయి కదా సార్, మన ఫింగర్స్ ఓకే. కాళ్ళ నడుము జాయింట్స్ ఉంటాయి చూడండి సార్, అక్కడ కూడా పెయిన్ రావట్లేదు. ఓకే, దాని దిక్కెళ్ళిన కొద్దిగా మా సీనియర్ అయినటువంటి శ్రీకాంత్ గౌడ్, ఓకే సార్. సీనియర్ మా ఊరి నివాసి ఒకప్పుడు అతని, ఓకే, హైదరాబాద్ అయిపోయాడు. అయితే అనిల్ సార్ ఆధ్వర్యంలో, ఇద్దరు ఆధ్వర్యంలో బిజినెస్ గురించి తెలుసుకొని, ఈ అనారోగ్యం గురించి తెలుసుకొని నా కోసం నేను వాడుకోవడం జరిగింది సార్. ఓకే, నాకు విత్ ఇన్ 7 days లో నాకు రిజల్ట్ వచ్చింది సార్. గ్రేట్ సార్. నాకు 5 years నుంచి ఉండే ఈ ప్రాబ్లం. ఓకే, సూపర్ సార్, అది నాకు సూపర్. వచ్చిన తర్వాత ఒక 5 days నాకు అనిల్ సార్, శ్రీకాంత్ సార్ నాకు ఫీల్డ్ లోకి వెళ్ళి నాకు తెలిసిన వాళ్ళు ఒక 5 members కి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల 5 days లోనే ఓకే, వాళ్ళకి ఇచ్చే 3 days లో రిజల్ట్ వచ్చింది సార్ వాళ్ళకి. మీకు వచ్చింది ప్లస్ వాళ్ళకు కూడా వచ్చినది, గ్రేట్ సార్. వాళ్ళకి వచ్చిన ఒకరికి ఏంటి బ్యాక్ పెయిన్ అంటే నడుము నొప్పి, వాళ్ళకి ఒక మల్లేశం అని. ఓకే, ఓకే, కాకపోతే నడిపిస్తాడు, వెరికోస్ ఉంది ప్లస్ మైగ్రేన్ ఉంది, వన్ సైడ్ తలనొప్పి అంటారు చూడండి. అవును సార్, అవునవును. ఇంకొకరికి పారాసిస్ ఉంది సార్, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి. ఓకే, 5 days లోనే ఆమె మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది సార్, మెల్లమెల్ల సూపర్ సార్, మొత్తం కిట్ సూపర్. వాడి. ఓకే, ఇంకోరు లేడీస్ ఉంటారు 60+ ఆమె కాళ్ళు లావుగా ఉంటాయి. ఓకే, ఆమె వాటర్ ప్యాడ్ పెట్టడము, బెడ్ మీద అనుకోవడం ఒక 4-5 days చేసింది. ఆ పట్టగొలుసు లూజ్ అయిపోయినాయి అంట. ఆమెను ఫోన్ చేసి చెప్తాను. సూపర్ సార్. వాటర్ అంతా తీసేసింది మనం బాడీ నుంచి, వాటర్ ప్లస్ ఫ్యాట్. అదే 40 days వరకు కంటిన్యూ వాడండి, మీకు ఓకే, నార్మల్గా అయిపోతారు. మీరు 10 years బ్యాక్ వెళ్ళిపోతారు మీరు ఏజ్ లో అని చెప్పాను. ఓకే, సార్ మాకు సూపర్ చాలా సార్. సహకరిస్తారు, చాలా హెల్ప్ చేస్తారు సార్. చాలా ధన్యవాదాలు సార్. మరో జన్మ అంటూ ఉంటే మళ్ళీ ఈ బయటేరం కోసమే పాడుపడాలని ఉంది సార్. గ్రేట్ సార్, మంచి వర్డ్ సార్, సూపర్ సూపర్ సార్. ఓకే చాలా సార్. తక్కువ టైంలో